హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈరోజు మనతో ఉన్న వ్యక్తి ఒక పర్జీవరెన్స్ అనే పదానికి ఒక ఉదాహరణ. అలాగే ఒక 10 ఏళ్ళు తన కళ ఎక్కడికి చెదరకుండా 10 ఏళ్ళు కళ కంటూనే 10వ ఏడు సాధించిన వ్యక్తి. ఒక స్థాయి అంటే ఆయన ఒక జాబ్ క్రాక్ చేసింది మనకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది కాదు, మనకి ఆ ఉద్యోగం వల్ల వచ్చే గౌరవం, మనకి ప్రజలకి ఎంత చేయగలం అని ఒక తప్పించే వ్యక్తి. ఆయనే రాకేష్ చంద్రం గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఆయన కడప జిల్లా అడిషనల్ మున్సిపల్ కమిషనర్ గా చేస్తున్నారు. ఆయన మనతో ఇవాళ గ్రూప్ 1 కి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఆయన ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు, ఏ పేపర్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అసలు ప్యాటర్న్ లో ఉన్న ఇప్పుడు ఉన్న డౌట్స్ కానీ, నెక్స్ట్ 2018 స్టూడెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్ కానీ, ఇవన్నీ అడ్రస్ చేయడానికి ఆయన ఇవాళ మనతో ఉన్నారు. నౌ ఐ హార్టీలీ వెల్కమ్ మిస్టర్ రాకేష్ చంద్రం గారు టు ద సెషన్. సార్, ఎ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సివిక్ సెంటర్. మరి ముఖ్యంగా నాకు మెంటర్గా ఉండి ప్రతి ప్రిపరేషన్లోని ప్రతి స్టెప్, అంటే అది మెయిన్స్ కానీ తర్వాత ఇంటర్వ్యూ కానీ, ప్రతి దానిలో కూడా ఆ మెంటర్షిప్ అనేది చాలా ముఖ్యం. దానికి నాకు వెంకటేశ్వర్ల గారు చాలా హెల్ప్ చేశారు. ఆయన ఇచ్చిన ఆ మెంటర్షిప్తో ఈరోజు ప్రభుత్వంలో ఒక ఒక పబ్లిక్ సర్వెంట్గా ప్రజలకు సేవ చేస్తూ, వారికి ప్రత్యక్షంగా మనం అదే పబ్లిక్ సర్వెంట్గా ఉంటే ఎంత రిప్యుటేషన్ అండ్ రికగ్నిషన్ మనం చూడగలుగుతాము. అవి చూస్తున్నందుకు నిజంగా సంతోషం, ఆనందం కన్నా చాలా గర్వంగా ఉంది. అలాంటి ఈ ప్రిపరేషన్ చేసి సక్సెస్ అయినప్పుడు మనం వచ్చే ఆనందం, ఆ సక్సెస్ లో మనం జీవితాంతం కూడా చూడొచ్చు. అలాంటి కార్యక్రమంలో ఎంతో మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ తమ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరాలని, తమ తల్లిదండ్రులు తమ గురించి కన్న కలలను నిజం చేయాలని, జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడి అన్నిటికీ మించి పబ్లిక్ సర్వెంట్గా ప్రజలకు సేవ చేసి తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మమ్మల్ని సక్సెస్ అయ్యి టాపర్స్ గా పిలుస్తున్నారు, కానీ దానికన్నా మేము ఎందుకు ఇలాంటి దానికి ఇంట్రెస్ట్ గా వస్తున్నామంటే, ఎంత టైం కన్స్ట్రైన్స్ ఉన్నా అలాంటిది ఎంతో మందికి ఈ గైడెన్స్ అనేది ఉపయోగపడతాయి. రెండోది, ఆ తప్పులు ఏదైనా చేస్తే ప్రిపరేషన్ లో కానీ, లేకపోతే వాళ్ళు చేస్తున్న ఆ ప్రిపరేషన్ టైంలో ఏదైనా కొంచెం డిప్రెషన్లో మన డిమోటివేషన్ అవటం కానీ, డిస్కరేజ్మెంట్ అవటం కానీ, ఇలాంటివన్నిటిలో ఉన్నప్పుడు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, మనకు దగ్గర ఉన్న వాళ్ళు, మన కళ్ళ ఎదుట కనపడుతున్న వాళ్ళు చూసిన మనం మనం కూడా అదే స్థాయిలో ఉండొచ్చు, అలా నడవచ్చు, లేకపోతే ఆ విధంగా మనం ఏదో ఒక రోజు ఉండొచ్చు అనేది చూసుకోవటానికి ఈ యొక్క ఇంటరాక్షన్ సెషన్స్ అనేవి నేనైతే ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రాకేష్ గారు. అది అలాంటివి ఈ చేసినప్పుడు మీ అందరికి కూడా ఒక స్ఫూర్తి తీసుకొని ఆ మోటివేషన్ తో మీ ప్రిపరేషన్ రాబోయే ఎగ్జామ్స్ కూడా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ రాకేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. నౌ ఇన్ దిస్ టుడేస్ సెషన్, ఫస్ట్లీ మనం ఏమేమి చూస్తాం, వాట్ ఈస్ టుడేస్ ఎజెండా, అసలు గ్రూప్ 1 స్థాయిలో ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్, రీసెంట్ టైమ్స్ చాలా మనకి న్యూస్ వస్తుంది, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, అసలు ప్యాటర్న్ చేంజ్ అవడం వల్ల ఇబ్బందులు ఏముంటాయి, అది మీరు ఏ రకంగా అధిగమించాలి, నెక్స్ట్ సిలబస్ ఏ రకంగా ఉండదు, ఇండివిజువల్ లో ఎలాంటి టెక్నిక్స్ తో మీరు ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఒకేసారి ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా, లేదా ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యి అయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలా, టైంలో ఎంత టైం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ తర్వాత మీకు ఇండివిజువల్ డౌట్స్ అన్ని కూడా రాకేష్ చంద్రం గారు క్లియర్ చేస్తారు. ఫస్ట్ సార్, ఫస్ట్లీ గ్రూప్ 1 స్థాయిలోనే ప్రిపేర్ అవ్వడం చాలా మంది చూస్తారు, లేదా గ్రూప్ 1 గ్రూప్ ప్రిపేర్ అవ్వాలి, చాలా మందిలో ఇదే సందేహం ఉంది, మీరేం చెప్తారు సార్? అది దాదాపుగా మనకు చూస్తే యూపీఎస్సి దగ్గర నుంచి కూడా గ్రూప్ 4 వరకు కూడా చూస్తే కామన్ సబ్జెక్ట్స్ మనకి దాన్ని ఏమంటామంటే 4 పిల్లర్స్ అన్నమాట. హిస్టరీ ఉంటది, పాలిటీ ఉంటది, జాగ్రఫీ, ఎకానమీ, దీంతో పాటుగా మనకి లేటెస్ట్ అప్డేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మనకి కరెంట్ అఫైర్స్,
ఇలాంటివన్నిటిలో కూడా మనకు ఎలా ఉంటది అని అంటే ఏ ఎగ్జామ్ తీసుకున్నా యూపీఎస్సీలో ప్రిలిమ్స్ తీసుకుంటే దాని స్టాండర్డ్స్ మారుతాయి అంతే తప్పితే సిలబస్ కూడా అదే ఉంటది. గ్రూప్ 4 లో కూడా మనకు అదే ఉంటది. కాకపోతే మనం ఏది చదవాలి, యూపీఎస్సీకి వెళ్ళాలా, లేకపోతే గ్రూప్ 1కి వెళ్ళాలా, గ్రూప్ 2కి వెళ్ళాలా, లేదు గ్రూప్ 4కి, అలా మనం ఏది ప్రిపేర్ అవుతున్నాం అనేది ఫస్ట్. అంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్నప్పుడు ప్రతి దానికి అటెంప్ట్ చేస్తాము. చేసినప్పుడు మనకి ఫోకస్డ్ గా, అంటే నేను ఇది అవ్వాలి, నేను యూపీఎస్సీ క్రాక్ చేయాలని ఉన్నప్పుడు మనం 100కి 90% మన ఎఫర్ట్స్ కానీ, మన టైం కానీ, మన ప్రిపరేషన్ కానీ ఆ స్థాయిలో చేస్తాం. లేదు యూపీఎస్సీలో కొన్ని కమ్యూనికేషన్స్, లేకపోతే లాంగ్వేజ్ కాతే ఈ సిసాట్ కొన్ని మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇబ్బంది పడుతున్నాము అనే సందర్భంలో మనం బెస్ట్ చాయిస్ ఏంటంటే గ్రూప్ 1 సర్వీసెస్. గ్రూప్ 1 సర్వీసెస్ అలాగే మన యూపీఎస్సి దాదాపుగా సిమిలర్ గా ఉంటాయి. అదర్ దాన్ ఆప్షనల్, ఈవెన్ ఎథిక్స్ కూడా ఉంటుంది, మనకి ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఇంకా కాకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలాంటివి ఉండు, ఎస్ఏస్ కూడా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. కాకపోతే ఆ స్టాండర్డ్స్ మారుతూ ఉంటాయి. మనకి ఏ ఎగ్జామ్ కి చదువుకున్నా ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏమంటే సిలబస్ ని క్షుణ్ణంగా పరిశీలించడం. ఆ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ఏముంది, ఆ సిలబస్ లో మనకు తెలిసిన టాపిక్స్ ఏమున్నాయి, మనకు తెలిసిన టాపిక్స్ గురించి మనం ఆబ్జెక్టివ్ టైప్స్ అయితే ఎలాగా అటెంప్ట్ చేయగలుగుతాం, చేసి దాన్ని ఎలా కరెక్ట్ గా ఆబ్జెక్టివ్ లో మనం సక్సెస్ అవుతాం, అంటే ఈ ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్ కి. ఆ తర్వాత అదే సిలబస్ ని మనం మెయిన్స్ కి తీసుకుంటే ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయాలి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ లో మనం ప్రిపరేషన్ ఎలా చేయాలి, దానికి ప్రాక్టీస్ ఎలా చేయాలి, అంటే మనకి టైం బౌండ్ తో ఆన్సర్స్ డిస్క్రిప్టివ్ లో రాయాలి. యూపీఎస్సి కానీ 20 క్వశ్చన్స్ ఇన్ 3 అవర్స్, ఇది 15 క్వశ్చన్స్ ఇన్ 3 అవర్స్ లో మన గ్రూప్స్. అలా మనం ఫస్ట్ ఒక ఎగ్జామ్ కి డెడికేటెడ్ గా మనల్ని మనం ఆ, అక్కడ ఆ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ కి రెడీ అవ్వాలి. రెండోది వచ్చేసి ఆ సిలబస్ ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి తగ్గట్టుగా మనం ఒక నోట్స్ ప్రిపరేషన్, అంటే 4 పాయింట్స్ అయితే నేను చెప్పగలను. అది ఎగ్జామ్ ఏదైనా కానీ మనం చేయాల్సింది ఒకటి సిలబస్, రెండు మనకి సెల్ఫ్ నోట్స్ అన్నమాట, అంటే మన సొంతగా నోట్స్ ఆ సిలబస్ కు తగ్గట్టుగా, మూడు వచ్చేసి దాన్ని ప్రాక్టీస్ చేయటం. ఆ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయితే ప్రిలిమ్స్ లెవెల్లో, మెయిన్స్ అయితే మెయిన్స్ లెవెల్లో. ఆ తర్వాత వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రతి దానికి కూడా ఐదర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకి ఆ పాత్ అర్థమవుతా ఉంటది. ఎగ్జామ్ లో మనం ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏమేమి మనం చదువుతున్నాం, మనకు చదవని పాయింట్స్ క్వశ్చన్స్ వస్తే ఎట్లా, లేకపోతే మనం చదివిన క్వశ్చన్స్ వచ్చినా వాటికి ఆన్సర్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఎలా అనేది చూసుకోవడానికి ఈ 3 పాయింట్స్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా వాల్యూ ఎడిషన్, అంటే మనం చేసిన ప్రిపరేషన్ లో లేటెస్ట్, అంటే కరెంట్ అఫైర్స్ కానీ అప్డేట్స్ వస్తాయి కాబట్టి, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఈవెన్ పొలిటికల్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ కానీ అవన్నీ అప్డేట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇది బేసిక్ పిల్లర్స్ అవ్వచ్చు. రైట్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మెయిన్లీ సార్ చెప్పిన దాంట్లో 4 డిఫరెంట్ పాయింట్స్. ఖచ్చితంగా మనం, అంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, అలాగే ప్రిపరేషన్ లో కూడా ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్. ఆయన మళ్ళీ అది స్ట్రెస్ చేశారు. ఫస్ట్, సిలబస్ అనేది ప్రిలిమ్స్, మెయిన్స్. ఫండమెంటల్ చదువుతున్నాము అంటే అది ప్రిలిమ్స్ చదవాలి, మెయిన్స్ కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ది, నోట్స్ ప్రతిదానికి ఖచ్చితంగా చూసుకోవాలి. థర్డ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చూడాలి. ఫోర్త్, ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ 4 పాయింట్స్ సార్ చెప్పు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. మా చాలా మందికి రీసెంట్ టైమ్స్ లో ఏంటి అంటే ప్యాటర్న్. ప్యాటర్న్ వచ్చేసరికి ఒక రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే, ప్రిలిమ్స్ నార్మల్ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ అంటే గ్రూప్ 1 లో 4 డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 లో 4 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్. అలాగే పేపర్ 2 లో కూడా 60 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో 240 మార్క్స్ ప్రిలిమ్స్ ఉంటుంది. మెయిన్స్ లో ఏమో పేపర్ 1 to 5 5 పేపర్స్ ఉంటాయి. అలాంగ్ విత్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే, దెర్ ఇస్ ఎ న్యూస్ దట్ ప్రిలిమ్స్ అనేది ఒక పేపర్ 150 క్వశ్చన్స్ చేస్తారనే న్యూస్ ఉంది. సార్, ప్యాటర్న్ అనేది ప్రిపరేషన్ ఎంత వరకు ఎఫెక్ట్ చేస్తుంది సార్? అది మనం చూస్తే నాకున్న అనుభవం దృష్ట్యా నేను 2 ప్యాటర్న్స్ లోనూ రాశాను. ఎందుకంటే 16 లో రాసినప్పుడు ప్రిలిమ్స్ వచ్చేసి 150 మార్క్స్ ఓన్లీ, అది సింగిల్ పేపర్.
ఆ తర్వాత 2018లో వచ్చేవరకు మరలా మనకి సీసాట్ ఎలా అయితే యూపీఎస్సీలో ఉందో దానికి తగ్గట్టుగా మనకి 60 మార్క్స్ వచ్చేసి యాప్టిట్యూడ్, 30 మార్క్స్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకో 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ పెట్టేసి ఒక పేపరు. అలాగే ఫస్ట్ పేపర్లో వచ్చేసి మనం బేసిక్ పిల్లర్స్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇవి 30 మార్క్స్ ఉన్నాయి. మనం అప్పుడు 240కి రాసేవాళ్ళం రెండు పేపర్లు కూడా. అది తగ్గితే 150. అంటే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కానీ సిలబస్ లో టాపిక్స్ అవే ఉంటాయి, చాప్టర్స్ అవే ఉంటాయి, ఇంకా చెప్పాలంటే సబ్జెక్ట్స్ కూడా అవే ఉంటాయి మనకి. జాగ్రఫీ ఏమి తీసేయరు, ఎకానమీ ఏమి ఆపేయరు, అట్లాగని హిస్టరీ ఏమి పక్కన పెట్టేసేయరు. అన్నీ ఉంటాయి, కాకపోతే వాటికి ఇచ్చే వెయిటేజ్ మారుతుంది అంతే. ఇప్పుడు సీసాట్ లో 60 మార్క్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 30 మార్క్స్ కి దాన్ని కన్ఫైన్ చేయొచ్చు. లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ని విడివిడిగా 30 పెట్టారు, ఇప్పుడు 15 పెట్టి వాటిని ఒక 30కి కన్ఫైన్ చేయొచ్చు. అలా పేపరు మారుతుందేమో కానీ సిలబస్ అదే ఉంటది, మనకి సబ్జెక్ట్స్ అవే ఉంటాయి, అందులో టాపిక్స్ కూడా అవే ఉంటాయి. మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి మనకి మోడరేట్స్ నుంచి తర్వాత వచ్చేసి గాంధీ ఎనరా అలా వచ్చేసి ప్రతిదీ కూడా అదే ఉంటది తప్పితే ఏన్షియంట్ హిస్టరీ అదే ఉంటది, మిడివల్ హిస్టరీ అదే ఉంటది, మోడర్న్ హిస్టరీ కూడా అదే ఉంటది. కాకపోతే దాని వెయిటేజ్ ఇదివరకు 30 మార్క్స్ ఎక్స్క్లూజివ్ గా హిస్టరీకి పెట్టేది, ఇప్పుడు మేబీ అది 20 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే దాని వెయిటేజ్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్యాటర్న్ చేంజ్ అవుతుందని చెప్పేసి మన ప్రిపరేషన్ చేంజ్ అవ్వాల్సిన, ప్రిపరేషన్ మనల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి 5-10 ఏళ్ళకి ఒకసారి యూపీఎస్సీ కానీ మన స్టేట్ లెవెల్ పిఎస్సిస్ కానీ ఆ ప్యాటర్న్ చేంజ్ చేసేదానికి ముందుకే వెళ్తున్నాయి. ఎందుకంటే రీఫార్మ్స్ కానీ, అప్పటికప్పుడు వచ్చిన కొన్ని రికమెండేషన్స్ కానీ, కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మనకు చెప్పినట్టు అవే మారుతాయి కానీ సిలబస్ మారదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్యాటర్న్ మారుతుంది, అప్పుడు నేను చదువుతాను, ప్యాటర్న్ మారుతుంది, అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను, ప్యాటర్న్ మారుతుంది, అప్పుడు నేను ఎఫెక్టివ్ గా ఇంకా బాగా చేయగలుగుతాను అనుకుంటే మనం ఒక ఆ, ధోరణిలో వెళ్తే దానికి మనమే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దానివల్ల టైం ఒకటి మనం కిల్ చేస్తాం, రెండోది మెంటల్ గా మనం ఒక రకమైన అభద్రతా భావంలోకి వెళ్ళిపోతాం. వస్తుంది, చదువుతాము, ప్యాటర్న్ వచ్చినా చదువుతాం అనే దానికన్నా ఎప్పుడు చదివినా అవే సబ్జెక్ట్స్ చదవాలి. కాబట్టి ప్యాటర్న్ గురించి వద్దు, ప్రిపరేషన్ గురించి మాత్రమే ఆలోచించండి. ప్రిపరేషన్ మాత్రమే మనం చేయాల్సిన అవసరం ఉంది. ప్యాటర్న్ ని మనం చేంజ్ చేయం. యూపీఎస్సి ఆర్ ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పిఎస్సి చేంజ్ చేస్తారు, టీజీపీఎస్సి. ప్రిపరేషన్ మాత్రం మనమే చేంజ్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా. అది వెంకటేష్ గారు. రైట్. థ్యాంక్ యూ సార్. సింపుల్ థింగ్, ప్యాటర్న్ మన చేతుల్లో లేదు, ప్రిపరేషన్ మన చేతుల్లోనే ఉంది. సేమ్ సబ్జెక్ట్. సో ప్యాటర్న్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు అప్పుడు ఏంటి, నోటిఫికేషన్ ఇస్తున్నారు, 45 days లో ప్రిలిమ్స్, 60 days లో మెయిన్స్. గట్టిగా మాట్లాడితే 3 months లో ఎగ్జామ్ అయిపోతుంది మీకు. ఏంటి, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఒక లాస్ట్ 2-3 times తీసుకుంటే అంటే ఒక 6 months లో మీకు ఎగ్జామ్ అంతా అయిపోతుంది. సో మీరు అప్పుడు ప్యాటర్న్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ టైంకే మీరు వెనకబడిపోయి ఉంటారు. సో సార్ చెప్పినట్టు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సార్ సిలబస్ దగ్గరికి వద్దాము. మెయిన్లీ ఏంటంటే చాలా మంది ఫస్ట్ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వాలా? ఏంటంటే ఒక టాపిక్ చదివేటప్పుడు ప్రిలిమ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మెయిన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా? మ్, ఒకటి వచ్చేసి అంటే ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ఎగ్జామ్ మనం జరుగుతా ఉన్నప్పుడు మెయిన్స్ ఆల్మోస్ట్ ఈ రోజు మనం సెలక్షన్ లిస్ట్ లో ఉండాలన్నా, ఆ సెలక్షన్ లో క్యాడర్ అవ్వాలన్నా అది మాత్రం మెయిన్స్. ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి జస్ట్ మనల్ని ఫిల్టర్ చేయడానికి, మనల్ని ఆ, ఒక మెయిన్స్ అనే ఎగ్జామ్ కి జస్ట్ ఎంట్రన్స్ గేట్ లాంటిది ప్రిలిమ్స్. అలాని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనం మెయిన్స్ రాయాలంటే ముందర ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. దీనిలో ఏమంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ప్రిలిమ్స్ మెయిన్స్ సేమ్ సిలబస్, మనకేమి అదొక సిలబస్ తో ఇదొక సిలబస్ తో పెట్టడం లేదు. మనకి వేరే ఎగ్జామ్స్ ఏదన్నా ఉంటే అవేమన్నా అలా పెట్టుండొచ్చేమో కానీ మనకి నీట్, ఐఐటి, జేఈ మెయిన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి కాదు. మనది వచ్చేసి ప్రిలిమ్స్ సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు చూడండి. ప్రిలిమ్స్ పేపర్ సిలబస్ చూస్తే మెయిన్స్ సిలబస్ సేమ్ టాపిక్స్ ఉంటాయి, మనకి ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. కాబట్టి మనకి ఇప్పటికిప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అంటే మేబీ ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది ప్రిపరేషన్ ప్రిలిమ్స్ కి. ఎందుకంటే
మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఈ మనకి ప్రిలిమ్స్ అవ్వాలి. ప్రిలిమ్స్ అయినాక మెయిన్స్ కాబట్టి అప్పుడు మెయిన్స్ కి స్టార్ట్ చేసుకొని ఒక సర్టెన్ టైంలో డేట్ ఇస్తారు. అది 6 మంత్స్ అవ్వచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ మేబీ జనవరిలో వచ్చింది అనుకోండి, జూన్ లో ఎగ్జామ్ ఉంది. అప్పుడు మనం 6 మంత్స్ అంటే 180 days లో మెయిన్స్ కి ఒక్కసారి ఓవర్ వ్యూ చూసుకొని, అంటే కంప్లీట్ గా ఇప్పుడు ఫస్ట్ టైం ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే హెవీగా బర్డెన్ అవుతుంది అది. అంటే మెయిన్స్ చదవాలంటే. అయినా కానీ ఒకసారి మెయిన్స్ వైపు చూస్తే మెయిన్స్ లోనే మనకి ఒక 80% ప్రిలిమ్స్ సిలబస్ కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ 80% కవర్ అవుతుంది. మనం చదివే ఏన్షియంట్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంటుంది, అది ప్రిలిమ్స్ లో చదువుతాం, మెయిన్స్ లో కూడా ఉంటది. అదే మనకి మౌరియన్స్ చదువుతాం, అది కూడా ఉంటది. పొలిటికల్ లో కూడా ఫెడరల్ సిస్టమ్ చదువుతాం, మెయిన్స్ లో ఉంటది. ఎకానమీలో మనకి మోనిటరీ పాలసీ చదువుతాం, అది బోత్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ లో రెండిట్లో కవర్ అవుతుంది. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే కొన్ని టాపిక్స్ మనకు వచ్చిన డెవలప్మెంట్స్, స్పేస్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కానీ, ఇలాంటివి మనకు ప్రతిదీ కూడా, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, బోత్ మెయిన్స్ లో ప్రిలిమ్స్ లో కామన్ గా ఉన్న వాటిని మనం ఎక్కువగా చదువుతా, అంటే మెయిన్స్ ప్రిపరేషన్ లో ఈ ఏదైనా ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ లోనే ఉంటాయి కొన్ని, యాప్టిట్యూడ్ లాంటివి, లేకపోతే మెయిన్ కరెంట్ అఫైర్స్ లాంటివి. కరెంట్ అఫైర్స్ బోత్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాటి కోసం మనం ప్రిలిమ్స్ కి ఒక 3 మంత్స్ టైం డెడికేటెడ్ గా పెట్టుకోవాలి. ఒక 3 నెలలు ముందు ప్రిలిమ్స్ ఏదైనా మనకు ఉందంటే అప్పుడు మెయిన్స్ కి వెళ్ళటం. ఆ తర్వాత ఒక 3 మంత్స్ అయితే మాత్రం డెడికేటెడ్ గా ప్రిలిమ్స్ కి చదువుకుంటూ ఉన్న టైం మేనేజ్మెంట్ అండి, ఇక్కడ ఏం లేదు. మనకు 24 hours ఉంటాయి, 6 మంత్స్ ఉందనుకోండి, టైం మేనేజ్మెంట్. మేము చేసిన ప్రిపరేషన్ ఏమంటే ఫస్ట్ అయితే మెయిన్స్ కి చదివాం, ఎందుకంటే మెయిన్స్ ఇస్ ద ఫౌండేషన్ అన్నమాట. మన సక్సెస్ కి ఫౌండేషన్ అదే, ఒక పునాది లాంటిది. దానిలో మనం చదివేటప్పుడు ప్రిలిమ్స్ కి సంబంధించిన అంశాలు అన్నీ వస్తాయి, వాటిని మనం తీసుకుంటాం, వాటిలో సక్సెస్ అవుతాం. ఇది ప్రిలిమ్స్ లో కూడా. కాబట్టి మెయిన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, టైం లేదు మనకి 6 మంత్స్ లో ఎగ్జామ్ ఉంటే నేను రెండింటిని చేయలేను అన్నప్పుడు ప్రిలిమ్కి వెళ్ళొచ్చు. లేదు నేను లాంగ్ బ్యాక్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను, నా ప్రిపరేషన్ లో కొంచెం నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 3-4 years అన్నప్పుడు మెయిన్స్ కే చదవచ్చు. థ్యాంక్ యూ సార్. మెయిన్లీ ఏంటంటే ప్రిపరేషన్ టైంలో ఆల్రెడీ ముందు ఒకసారి ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు మెయిన్స్ తరహాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మెయిన్స్ లో ఎలా ఆన్సర్ రైటింగ్ చేయాలి, ఏ రకంగా మీరు కంటెంట్ అనేది నోట్స్ చేసుకోవాలి. సార్ చెప్పారు, నోట్స్ లేకుండా కానీ ఎగ్జామ్కి వెళ్తే ఆర్మరీ లేకుండా యుద్ధానికి వెళ్ళినట్టు. సో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి, దాంతో పాటు మెయిన్స్ అనేది ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి మీకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు. గోయింగ్ ఇంటూ ఇండివిజువల్ పేపర్స్. సార్ మనకి ప్రిలిమ్స్ అనేది ఓకే క్వాలిఫై అయిపోతున్నాము. ఆ, దీనికంటే ముందు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆన్లైన్ లో కావచ్చు, మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే చాట్ లో మెన్షన్ చేయండి. మీ ఎప్పుడైతే నార్మల్ క్వశ్చన్స్ అన్ని అయిపోతాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా సార్ ఆన్సర్ చేస్తారు. రైట్. సో ఫస్ట్ రాకేష్ గారు, మెయిన్లీ ఏంటంటే ప్రిలిమ్స్ లో తెలంగాణకి వచ్చేసరికి 150 క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఏపీకి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఏ రకంగా హ్యాండిల్ చేయాలి సార్? ఆ, ఒకటే అండి, ప్రిలిమ్స్ క్రైసిస్ అనేది ఒకటి ఉంటది. దాదాపుగా నేను కూడా 2 times దాన్ని ఫేస్ చేశాను. ఆ, ఎలా ఉంటది అని అంటే, బాగా చదివాము వెళ్ళాము రాసాము అనే దానికన్నా మనకి తెలిసి తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ప్రిలిమ్స్ చాలా చాలా అది ఎలా ఉంటదంటే దాని పెనాల్టీ వచ్చేసి మనం అసలు దాన్ని ఆ బాధను ఎక్స్ప్రెస్ కూడా చేయలేము. కాకపోతే 2 times కూడా నేనైతే ప్రిలిమ్స్ లో జస్ట్ బోర్డర్ దాటాను. అది ఎందుకు అని అంటే కొన్ని మిస్టేక్స్ తెలిసి, కొన్ని మిస్టేక్స్ తెలియక చేసినవి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనకు ఆన్సర్ తెలిస్తే, ఇప్పుడు పర్ సపోజ్ ఎలా ఉంటుందంటే మొఘల్స్ గురించి అడుగుతూ ఉన్నారు. మొఘల్స్ గురించి అడుగుతున్నప్పుడు మనకి వాళ్ళ ఆర్కిటెక్చర్ గురించి, లేకపోతే ఆర్కిటెక్చర్ ఫీచర్స్ గురించి అడిగినప్పుడు ఆ ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ కరెక్ట్ అనేది దాన్ని అడుగుతారు. ఈ కింది వాళ్ళు వాళ్ళ ఆర్కిటెక్చర్ కి సంబంధించి మనకి పిట్రదుర అని, లావిష్ గార్డెన్స్ అని, మినార్ అని, ఇవి ఉన్నప్పుడు ఆ 3-4 మనకు తెలుస్తాయి. ఏదో ఒక ఆర్డ్ మెన్ అవుట్ లాగా ఉన్నప్పుడు మనం చేసేయచ్చు. అలా కాకుండా క్రిటికల్ గా ఉండి వాళ్ళ డైనాసిటీలో లేకపోతే పొలిటికల్ హైరార్కీను, పొలిటికల్ హైరార్కీ క్వశ్చన్స్ కూడా అడుగుతాయి. మనకి గుప్తన్ ఎంపైర్ గురించి ఒకసారి అడిగారు అనమాట, పొలిటికల్ హైరార్కీ. చంద్రగుప్త మౌర్య, చంద్రగుప్త టు, సముద్రగుప్త, ఇలా అడుగుతారు. ఇలా అడిగినప్పుడు
మనకి చంద్రగుప్త మౌర్య తెలుసు, చంద్రగుప్త టూ తెలుసు, సముద్రగుప్త తెలుసు. అంటే ఆ తెలియనప్పుడు, అంటే వాళ్ళ హైరార్కీ తెలియనప్పుడు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగినప్పుడు అవి కూడా కొన్ని కన్ఫ్యూజ్ అవుతాం. మనకి క్లారిటీగా స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయటం. లేదు అని అంటే వైల్డ్ గెస్, బ్లైండ్ గెస్ చేసి మనకు వచ్చే ఒక మార్కు కాస్త మనం చేసే ఒక చిన్న తప్పుని బట్టి అది 1.33గా వెళ్ళిపోతుంది. అది వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు మార్కు రాకపోగా మనకు ఒక ప్రీవియస్ రైట్ ఆన్సర్ క్వశ్చన్కి వచ్చిన 1.33 మార్క్ కూడా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళటం అనేది మనం గనక నెట్ స్కోర్ లో గనక మనకేదో 1:50 అంటారు, 1:15 అంటారు, ఆ సందిగ్ధంలో ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అని అంటే దానివల్ల మన ప్రిపరేషన్ కూడా మారిపోద్ది. ప్రిలిమ్స్ రాయగానే మనం ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రాగానే కీ ఇస్తారు ఎవరో, అది చూసుకుంటాం. లేదు మనమే వస్తాము, మనం వచ్చి మన స్టడీ హాల్కి వెళ్ళి చక్కగా మనం పెట్టిన ఆన్సర్స్ కీ చూసుకుంటాం. చూడగానే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అరే ఇది తప్పు, నేను అనవసరంగా పెట్టాను, అరే ఇది తెలుసు కానీ నేను తప్పు పెట్టాను. ఇలాంటి రిగ్రెట్ అయ్యే అంశాలు లేకపోతే సందర్భాలు వస్తాయి. వాటి నుంచి మనం దూరం అవ్వాలి అంటే ప్రిపరేషన్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి ప్రిలిమ్స్ లో. అంటే మెయిన్స్ లో ఏమంటే మనకు డేటా గురించి కానీ ఫ్యాక్ట్స్ గురించి కానీ మనం పెద్దగా కంగారు పడని అవసరం లేదు. అలానే అక్కడ తప్పు రాస్తాము తప్పు చేస్తామని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఆన్సర్లో తప్పు రైట్ అంటే రైట్ ఆర్ రాంగ్ అందులో మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనకి బాగా తెలిస్తే చేయటం, వైల్డ్ గెస్లు చేయకుండా ఉన్నది. ఎందుకంటే అక్కడ మనకు లాస్ట్ 3 ఎగ్జామ్స్ కూడా చూస్తే మనకి 40 to 50% మన స్కోర్ ఉంటే అది ఎయిదర్ మన ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 ఏపీపీఎస్సి గురించే నేను ప్రిలిమ్స్ గురించి చెప్తున్నాను, మిగిలిన ఎగ్జామ్స్ గురించి కాదు. మనకి 50% మార్జిన్ అంటే 50% కనుక మనం ఉండగలిగితే ఆ ఆ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే మరీ ఎక్కువగా పెట్టేసి తప్పులు చేసి మనకు వచ్చిన మార్క్స్ కూడా పెనాల్టీ కింద పోయే కన్నా నెగిటివ్ మార్క్స్ ని అవాయిడ్ చేసుకుంటే బెటర్. దానికి కొంచెం క్లారిటీగా చదువుతూ పేపర్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా చాలా అటెంటివ్ గా ఉండాలి. అటెంటివ్ గా లేకుండా ఒకటి చిన్నది ఏదైనా బబ్లింగ్ చేసేటప్పుడు కూడా మిస్టేక్ చేస్తాం మనం. ఒక్కొక్కసారి ఇది ఇది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మనం ఒకరికి ఒక అలవాటు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన క్వశ్చన్ పేపర్ లో టిక్లు కొడతాం, ఆన్సర్స్ ఏబిసిడి కొడతాం. అక్కడ ఈ పైన ఏ ఉంటది, కింద బి ఉంటది. మనం ఏం చేస్తామంటే పైన ఏ కిందకి క్వశ్చన్ కి, కింద ఏ పైన క్వశ్చన్ కి బబుల్ చేసేటప్పుడు కూడా అట్లా రైట్ ఆన్సర్స్ 2 మిస్టేక్ చేస్తాం. అప్పుడు మనం ఏమవుతామంటే 0.66 పోతాయి. మనకు వచ్చే 2 మార్కులు కాక మనకి 0.66 పోయినాయి. అంటే మనం అక్కడ లాస్ట్ అయింది ఎంతంటే 2.66. అంటే 1 మార్క్ ఈజ్ ఎనఫ్. మనకి ఒక మార్క్ చాలు ప్రిలిమ్స్ లో ఇన్ ఆర్ అవుట్ దాన్ని మెయిన్స్ రాయటానికి. కాబట్టి ప్రిలిమ్స్ లో ప్రిపరేషన్ లో ఎంత అటెంటివ్ గా ఎంత మనము కాన్సన్ట్రేటెడ్ గా చదువుతామో ఎగ్జామ్ రాసేటప్పుడు అలాగే క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ అనేవి చాలా దూరదృష్టితో ఆలోచించాలి. అక్కడ మనం చేసే తప్పు మనం డీసీ అవటానికి అవరోధం అవ్వచ్చు. లేకపోతే అక్కడ మనం చేసే ఒక బబ్లింగ్, తప్పు బబ్లింగ్ మనం ఏదైనా డిఎస్పి అవ్వకుండా ఆపొచ్చు. కాబట్టి ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో ఎగ్జామ్ కూడా రాసేటప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వద్దండి. ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా మనం ఇలాంటి ప్రిలిమ్సే కదా అదెంత ఇదెంత అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రిలిమ్స్ కూడా లక్షల మందిలో రాస్తే వేల మందికి మనం వస్తున్నాం. ఎంత ఫిల్టర్ జరుగుతుందో చూడండి. అది ప్రిలిమ్స్ లో నెగిటివ్ మార్కింగ్ గురించి మాత్రం చాలా సీరియస్ గా మీరు వెళ్ళాలి. ఎందుకంటే మన ఏపీపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. మెయిన్లీ ఏంటంటే తెలంగాణలో వచ్చేసరికి 150కి 96 అలా కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇది నెగిటివ్ లేదు. అదే ఏపీలోకి వచ్చేసరికి 240కి అరౌండ్ 60 to 70 ఉంది. అంటే ఇంత తక్కువ మనకి నెగిటివ్ ఉన్నప్పుడు అదే రకంగా స్కోర్ అనేది తగ్గుతుంది. సో అక్కడ టెంప్టేషన్ మీరు ఎంత అవాయిడ్ చేసుకుని ఎంత క్లారిటీగా ఉన్న టాపిక్స్ మాత్రమే మీరు మార్క్ చేస్తే ఈజీగా గెట్ ఇన్ అనేది అయిపోవచ్చు. 1:15 అనేది ఈజీగా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చారు మనకి ప్రిలిమ్స్ లో ఇప్పుడు మాట్లాడుకున్నాం, మెయిన్స్ లో ఇండివిజువల్ పేపర్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ జనరల్ ఎస్ఏ. సార్ యూపీఎస్సి స్థాయిలో కూడా 110 అలా స్కోర్ చేసిన వాళ్ళు కూడా, అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఏపీపీఎస్సీ లో వచ్చేసి జనరల్ ఎస్ఏ చాలా తక్కువ మార్క్స్ స్కోర్ చేస్తున్నారు. ఎందుకంటారు సార్? రెండింటిలో డిఫరెన్స్ ఏమైనా ఉందా?
ఆ, ఇప్పుడు వచ్చేసి జనరల్ ఎస్ఎస్ అంటే యూపీఎస్సి వచ్చేసి మనకి 125 మార్క్స్ కి అంటే అక్కడున్నది ఇక్కడ ఉన్న దానికి ఏమవుతుందంటే ఇక్కడ 3 ఎస్ఐస్ రాస్తా మనము 50-50 మార్క్స్ కి వెళ్తున్నాము. ఆ, ఇంకోటి వచ్చేసి మ్, మనకొచ్చే ఇక్కడ ఏపీ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలి. అంటే మనం లాస్ట్ ఎస్ఐ చూసుకుంటే టూరిజం అండ్ ఏపీ అని వచ్చింది. దాంట్లో మనకి ఛాలెంజెస్ ఏంటి లేకపోతే అడ్వాంటేజెస్ ఏంటి అని టూరిజం గురించి. అలాగే ఇండస్ట్రీస్ ఇన్ ఏపీ అని కూడా వచ్చింది. ఆ గతంలో కూడా ఏపీకి సంబంధించి వాటర్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి ఏపీకి, మన రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అని అది ఎస్ఐగా ఇచ్చారు. అంటే మనకి ఇక్కడ ఎస్ఐ వచ్చేసి 50 మార్క్స్ అంటే 1000 to 1200 వర్డ్స్ లో రాయాలి. అది ఇద్దరు యూపీఎస్సీలోనైతే 2500 అంటే అక్కడ ఉన్న మార్క్స్ ని బట్టి. కాకపోతే దాన్ని మనం కన్సైజ్ చేసుకోవాలి. అంటే ప్రిపరేషన్ జరిగేటప్పుడు ఎస్ఐని యూపీఎస్సి లెవెల్లో మనం ఎంత ఎక్కువగా చదివితే అంత చదువుకొని మనం 50 మార్క్స్ కి కన్సైజ్ చేసుకొని అంటే 1000 వర్డ్స్ కి లేకపోతే 1200 వర్డ్స్ కి కన్సైజ్ చేసుకొని రాస్తే మూడో ఎస్ఐ రాయగలుగుతాం. ఇది నాకు కూడా లాస్ట్ నేను అంటే 2017-18 అప్పుడు రాస్తే అంటే మనకు బాగా తెలుసు అని ఒక ఎస్ఐని ఎక్కువగా రాసేసి ఆల్మోస్ట్ 2.5 hours కి 2 ఎస్ఐలే రాసాం. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఇంకొక ఎస్ఐ రాయాలి. రాయాల్సి ఉన్నప్పుడు అది అప్పుడు నేను ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా కారణం ఒకటి అయి ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈక్వల్ టైం డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అలాగే ఈక్వల్ మ్యాటర్ అంటే స్పేస్ కానీ అవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అంటే 50-50 మార్క్స్ కి ఒకే పేపర్ లో మనం రాస్తాం కాబట్టి దాంతో పాటుగా ఎస్ఐ అడ్రస్ చేసేటప్పుడు మనకి బౌండరీస్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అని అంటే మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ డిస్కస్ అబౌట్ ద మోనటరీ పాలసీ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అన్నారు అనుకోండి. మన మోనటరీ పాలసీ ఏంటి, వాటి కాంపోనెంట్స్ ఏంటి, వాటి గురించి ఈ మధ్య మోనటరీ పాలసీలో ఏమొచ్చినాయి చెప్పొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఓవరాల్ గా అదే మోనటరీ పాలసీ ఎవాల్యుయేట్ ద మోనటరీ పాలసీ ఆఫ్ ద ఆర్బిఐ అని చెప్పి ఏదన్నా ఎస్ఐ వచ్చింది అనుకోండి ఎకనామీకి సంబంధించి, దానిలో మనం మోనటరీ పాలసీ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దానికి గవర్నమెంట్ ఎలా తీసుకుంటుంది, ఆ మోనటరీ పాలసీలో కాంపోనెంట్స్ ఏంటి, అసలు మోనటరీ పాలసీ చేసే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అయితే మోనటరీ పాలసీలు చేసేటప్పుడు ఏవేవి కన్సిడర్ చేస్తారంటే మన బౌండరీ ఎక్కువగా ఉంటుంది. అట్లా ఎస్ఐస్ ని సీరియస్ గా తీసుకుంటూ మన ప్రిపరేషన్ లో ఒక 20-25 టాపిక్స్ మీద ఇప్పుడు హెల్త్ వస్తే హెల్త్ ఇష్యూస్ మీద తీసుకోవాలి. మనకి లాస్ట్ టైం అడిగినప్పుడు డెమోగ్రఫిక్ షిఫ్ట్ కానీ డెమోగ్రఫిక్ గురించి డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి కానీ అది బోత్ సోషల్ అలాగే మనకి సంబంధించి పొలిటికల్ అలాగే మెడికల్ దీనికి కూడా సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అలా పొలిటికల్ కి సంబంధించి ఆ పొలిటికల్ సంబంధించిన ఎస్ఎస్ ఏదైనా ఉంటే పొలిటికల్ ఇక్కడ డెమోక్రటిక్ షిఫ్ట్ ఆఫ్ సౌత్ దానికి పొలిటికల్ రిలేటెడ్ గా మొన్న ఎస్ఐ అడిగారు. అంటే మన ఎంపీ సీట్స్ తగ్గుతాయా, దానివల్ల సౌత్ కి పార్లమెంట్ లో ఇంపార్టెన్స్ తగ్గుతుందా అంటే అలా అంటే అడిగే క్వశ్చన్ బట్టి మనం ఆల్ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామికల్ పర్స్పెక్టివ్స్ ని అంటే అన్ని యాంగిల్స్ లో కూడా మనం ఇంక్లూడ్ చేయగలిగితే అది ఎస్ఐ అనేది మనం 360 డిగ్రీస్ లో ఇంకా చెప్పాలంటే మనకు క్రికెట్ ఆడేటప్పుడు పవర్ ప్లే లాంటిది, ఇటైనా ఆడొచ్చు అటైనా ఆడొచ్చు. ఎందుకంటే అవుట్ అవ్వం మనకు ఆ పవర్ ప్లే అనేది రిస్ట్రిక్టెడ్ ఫీల్డింగ్ ఉంటది. ఇప్పుడు ఎస్ఐస్ కూడా అంతే, క్వశ్చన్స్ కి అలా ఉండదు. మనం ఏది అడుగుతాం దానికి పెనాల్టీ మనం ఏం చేస్తాం, మనకు తెలిసింది రాస్తే క్వశ్చన్స్ లో తక్కువ మార్కులు వేస్తారు. ఇప్పుడు ఎస్ఐ ఎట్లా ఉంటదంటే మనకి అలా ఆ ఉన్న అడ్వాంటేజ్ తీసుకొని ఒక 20-25 టాపిక్స్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఆ తర్వాత అందులో 3 లాంగ్వేజెస్ గురించి అడిగారు. అలా ఎడ్యుకేషన్ కి సంబంధించి రీసెంట్ గా వచ్చిన రీఫార్మ్స్ మనకి ఏమైనా జిఎస్టి రీఫార్మ్స్ గురించి ఈసారి మనం బాగా చదువుకుంటే ఎందుకు అసలు జిఎస్టి 2017 నుంచి దానికి ప్రీవియస్ 2011లో బిల్లు పెట్టడం దగ్గర నుంచి కూడా తీసుకుంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క అది ప్రతి ఫేజ్ లో కూడా కొంత మనం చేసుకోగలిగితే ఎస్ఎస్ అనేది ఓవరాల్ గా ప్రిపేర్ అవుతూ ఆ టాపిక్స్ లో అన్ని కూడా పొలిటికల్ ఎకనామికల్ అండ్ సైన్స్ కూడా మనం తీసుకొని వెళ్తే బాగుంటది. ఏపీని ఎక్కడ నెగ్లెక్ట్ చేయొద్దు ఎస్ఎస్ లో, ఎందుకంటే మొన్న చూసిన పేపర్స్ ని బట్టి మనం చాయిస్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మూడిట్లో ఒకటి ఓన్లీ ఏపీ టూరిజం ఏపీ ఇండస్ట్రీ చదివితే 2 ఎస్ఏలు పర్ఫెక్ట్ గా రాయొచ్చు అన్నమాట. ఇది ఎస్ఎస్ గురించి. రైట్ సార్. సో 3 మేజర్ పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు రాసేటప్పుడు 3 ఎస్ఏస్ లో ఒక ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ గురించి ఖచ్చితంగా రాయండి. సెకండ్ థింగ్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ లాంటి టాపిక్ వచ్చినప్పుడు యూపీఎస్సి స్టూడెంట్స్ ఓవర్వ్యూ రాస్తున్నారు.
ఓవర్వ్యూతో పాటు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది అనేది కూడా ఇంక్లూడ్ చేయాలి. లేదు అంటే మార్క్స్ అనేవి పడవు. దట్ ఇస్ ద వెరీ గుడ్ థింగ్ విచ్ సార్ హ్యాస్ సెడ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీకు జిఎస్ పేపర్స్ లో టు ద పాయింట్ రాస్తారు, వేరాజ్ ఎస్ఏ పేపర్ లో హోలిస్టిక్ గా రాస్తారు. అంటే మొత్తం స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మానిటైజేషన్ గురించి ఇచ్చినప్పుడు ఓన్లీ ఎకనామిక్ పర్స్పెక్టివ్ లో రాస్తారు, వేరాజ్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఎస్ఏలో ఇచ్చినప్పుడు హిస్టారికల్, జాగ్రఫికల్, పొలిటికల్ ఈ డైమెన్షన్స్ అన్ని రాస్తారు. సో థ్యాంక్ యూ సార్, ఐ థింక్ దట్ విల్ బి హెల్ప్ఫుల్. సెకండ్ సార్, హిస్టరీ పేపర్ అనేది ఇప్పుడు పేపర్ 2 వచ్చేసరికి మీకు ఈ రీసెంట్ టైమ్స్ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అంటే ఇదివరకు ఏంటి ఏంటి లిటరేచర్ ఎలా ఉంటుంది లేదా ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి. రీసెంట్ టైమ్స్ లో అనలిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అది ఏ రకంగా అడ్రస్ చేయాలి సార్ హిస్టరీ క్వశ్చన్స్? ఎందుకంటే హిస్టరీ చాలా మటుకు ఫ్యాక్చువల్ ఉంటుంది. ఫ్యాక్చువల్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ రకంగా రాయాలి? సార్ మీరు మ్యూట్ అయ్యారు సార్. ఓకే, వినపడుతుందండి వెంకటేష్ గారు? వినిపిస్తుంది. వచ్చేసి హిస్టరీ వచ్చేసి మనకి క్లియర్ గా ఒక అడ్వాంటేజ్ ఉందండి హిస్టరీలో. క్లాసికల్ హిస్టరీ ఎక్కువ అడుగుతున్నారు, పొలిటికల్ హిస్టరీ కానీ అదంతా తీసేస్తే. దానిలో నేను గమనించింది ఏంటంటే సిలబస్ మనం చదువుతూ ఉన్నప్పుడు ఫస్ట్ చాప్టర్ లో మనకి బుద్ధిజం, జైనిజం మస్తుగా క్వశ్చన్ వస్తుంది. కంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం కానీ జైనిజం కానీ, లేకపోతే జైనిజం బుద్ధిజం వాటి ఇంపాక్ట్ అంటే రిలీజియస్ లో, లేకపోతే బుద్ధిజం జైనిజం కి డిఫరెన్సెస్ ఏంటి, లేకపోతే బుద్ధిజం లోనే డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నాయి, వాటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అంటే కల్చరల్ హిస్టరీ. ఆ తర్వాత మనకి సింధు నాగరికత అంటాం అనమాట, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. ఆ, అక్కడ వచ్చేసి వాళ్ళ టౌన్ ప్లానింగ్ కానీ, లేకపోతే అక్కడ ఎవల్యూషన్ ఎట్లా అయింది, లేకపోతే అక్కడున్న సోషియో ఎకనామిక్ పొలిటికల్ అంటే ఆ సిచ్యువేషన్, అంటే కల్చరల్ హిస్టరీ. ఈవెన్ మనకు తీసుకుంటే హిస్టరీలో మేము లాస్ట్ టైం రాసినప్పుడు చోలాస్ ఉత్తర మెరూర్ ఇన్స్క్రిప్షన్ గురించి, మనకి లోకల్ గవర్నెన్స్ కి ఎప్పుడు ఆజ్యం పోశారు చోళులు, దాంట్లో ఉత్తర మెరూరు శాసనం ద్వారా ఆ లోకల్ గవర్నెన్స్, విలేజ్ కౌన్సిల్స్ ఎలా ఎన్నుకునేవాళ్ళు, ఆ విలేజ్ కౌన్సిల్ కి ఎన్నుకోవటానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు చాళుక్యాస్ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆర్కిటెక్చర్లు ఏం చేశారు అంటే క్లాసికల్ హిస్టరీ, మళ్ళీ మొఘల్ ఆర్కిటెక్చర్ ఏంటి, లేకపోతే మొఘల్ ఆర్కిటెక్చర్ లో ఉన్న యునిక్ ఫీచర్స్ ఏంటి, అంటే టోటల్ గా అలాగే వెళ్తుంది. ఇంకా ఈవెన్ మోడర్న్ హిస్టరీలో కూడా కంట్రిబ్యూషన్ ఆఫ్ ద క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, అలా నేనైతే అలాగే చూశాను. ఈ సిలబస్ ని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం చూసుకుంటే ప్రతిదీ కూడా ఈ సిలబస్ లో ఉన్న కల్చరల్ హిస్టరీని, కల్చరల్ పార్ట్ ని మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వెళ్తే ప్రతిదీ కూడా, ఈవెన్ ఏపీ హిస్టరీలో కూడా సోషల్ అవేకనింగ్ అంటే మనం ఏదైతే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ సోషియో ఇది 1850s లో అతను చేసింది, మనకి 1900 లో ఇక్కడ కందుకూరు వీరేశలింగం, గురజాడ అప్పారావు సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ అంటాం అనమాట. అంటే అది ఏపీలో కూడా దానికి ఎక్కడ లింక్ చేస్తా అడగటం, అంటే కల్చరల్ గా హిస్టరీ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ కూడా క్లియర్ గా, ఇంకా చెప్పాలంటే హిస్టారికల్ అకౌంట్స్, తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకి హిస్టరీ సిలబస్ లో టాపిక్ ఉంది. వాటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ చూసుకొని మనం ఆ పేపర్ 2 అదే హిస్టరీలో అయితే మెయిన్ గా, మళ్ళీ తర్వాత భక్తి సూఫీ మూమెంట్స్, ఈ భక్తి సూఫీ మూమెంట్స్ లో ఏదో ఒకటి మనకి ప్రతి ఎగ్జామ్ కి ఒక, ఈ 2023లో జరిగినప్పుడు భక్తి సూఫీ మూమెంట్ గురించి, సూఫీ మూమెంట్ గురించి వచ్చింది, దానికి ముందు భక్తి మూమెంట్ గురించి వచ్చింది. అలా హిస్టరీకి ఒక అడ్వాంటేజ్ ఉంది. కల్చరల్ అండ్ క్లాసికల్ హిస్టరీ చదివితే మనం ఎక్కువగా ఆన్సర్స్ చేయడానికి, పైగా యునిక్ ఆన్సర్స్, ఇప్పుడు అందరూ చదివి క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తే అందరితో పాటు మార్కులు వస్తాయి. మనం యునిక్ గా చదివి కల్చరల్ హిస్టరీలో క్రిటికల్ గా ఉన్న కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్ చేస్తే మాత్రం మనకి అడ్వాంటేజ్ గా 1-2 మార్కులు పెరిగే అవకాశం కూడా ఉంది. అది నేను హిస్టరీ గురించి చదివాను. రైట్ సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. రీసెంట్ గా తెలంగాణ గ్రూప్ అని ఎగ్జామ్ అయింది, సెలక్షన్స్ కూడా అయినాయి కదా. దాంట్లో పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అనేది చాలా మందికి తగ్గాయి. కానీ తెలంగాణ మూవ్మెంట్ వాళ్ళు చాలా ఏళ్ళబడి చదువుతున్నారు. సార్ ఏం చెప్పారు, మనం అందరూ రాసే పాయింట్లు మనం రాయాలి, కొన్ని యూనిక్ పాయింట్స్ రాయాలి హిస్టరీలో. అక్కడ వాళ్ళకి ఏమైంది అంటే తెలంగాణ మూవ్మెంట్ లో చాలా మంది కవులు ఏం చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇండివిజువల్ గా రాయలేదు.
జస్ట్ అప్పుడు అదైంది, ఇదైంది, ఇదైంది, ఓన్లీ క్రోనాలజీ రాశారు. సో సార్ చెప్పింది చాలా ఇంపార్టెంట్. హిస్టారికల్ ఆన్సర్స్ ఎప్పుడైతే రాస్తారో మేక్ షూర్ దట్ మీరు కొన్ని యూనిక్ పాయింట్స్ అనేవి రాయాలి. అప్పుడు మాత్రమే మీకు కొంత వాల్యూ ఎడిషన్ ఉంటుంది, అప్పుడు మాత్రం మీకు ఎక్కువ మార్క్స్ అనేవి పడతాయి. రైట్. సో విచ్ ఈస్ ఒక ఆల్సో ఒక క్లియర్ ఇన్ చిన్న ద రీసెంట్ ఒక ఎగ్జామ్. ఒక చిన్న క్లారిటీ వెంకటేష్ గారు, ఇది అంటే నేను లాస్ట్ టైం రాసినప్పుడు డిస్కస్ అబౌట్ ద ఫారెన్ ట్రావెలర్స్ అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు బిల్డ్ ద రియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని ఒక క్వశ్చన్ అడిగారు. అంటే ఫారెన్ ట్రావెలర్స్ అంటే మనం అందులో చైనీస్ అని అడిగారు, చైనీస్ ట్రావెల్స్ గురించి అడిగారు. అంటే మనం దానికి అంటే ఓన్లీ చైనీస్ ట్రావెల్స్ గురించి రాసేది వదిలేసేస్తాం. అంటే ఇది అదేమవుతుందంటే యూనివర్సల్ ఆన్సర్ అవుతుంది. చైనీస్ ట్రావెలర్స్ మనకి హుయాన్ సాంగ్, ఫాహియాన్, హుయాన్ సాంగ్, ఇట్ సింగ్ వీళ్ళు వచ్చారు, బుద్ధిజం గురించి చెప్పారు, చంద్రగుప్త మౌర్య అప్పుడు వచ్చారు వాళ్ళు, అంటే హర్ష అప్పుడు వచ్చాడు, హుయాన్ సాంగ్, నలంద యూనివర్సిటీ గురించి చెప్పారు. ఓకే, అది బాగుంటది. కానీ అది చేసేటప్పుడు ఇండియా ఈజ్ ఏ వెరీ అట్రాక్టివ్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ ఇండియా అట్రాక్ట్ ద మెనీ ట్రావెలర్స్. అంటే చాలా మంది ఈ మనకి ఫారెనర్ ట్రావెలర్స్ ని, విదేశీయులని మనకి అట్రాక్ట్ చేయటంలో, వాళ్ళని మన దేశానికి తీసుకొని రావటంలో మన చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన మత విశ్వాసాలు కూడా చాలా పాత్ర పోషించినాయి. అది గ్రీస్, ఆ తర్వాత పర్షియా, తర్వాత అరబిక్, తర్వాత మనకు వచ్చేసి చైనీస్, ఆ తర్వాత మనకి యూరోపియన్ ట్రావెల్స్, వీళ్ళందరూ కూడా మన పూర్వ భారతదేశం నుంచి కూడా మన మోడర్న్ ఇప్పుడున్న భారతదేశం వరకు కూడా, బ్రిటిషర్స్ వరకు కూడా ఇంతమంది ట్రావెల్ చేశారని ఒక ఇంట్రడక్షన్ లో అంటే ఒక చక్కగా చెప్పగలిగితే, ఆ, మన భారతదేశం పూర్వకాలం, ప్రాచీన కాలం నుంచి నవీన యుగం వరకు కూడా, ఇప్పుడున్న ఇండిపెండెన్స్ వరకు కూడా ఎంతో మంది ఇలాంటి ఫారినర్ ట్రావెల్స్ కానీ, తర్వాత వాళ్ళ టూరిస్టులు కానీ, వాళ్ళు వచ్చిన పర్పస్ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, మెగాస్తనీస్ వచ్చాడంటే ఎప్పుడు వచ్చాడు, ఎవరు పంపించారు, ఏమి రాశాడు, ఆ రాసిన బుక్ లో ఏం చెప్పారు, అంటే పర్టికులర్ గా ఆయన గురించి అడిగినప్పుడు. అలాగే చైనీస్ ట్రావెలర్స్ అయితే వాళ్ళ మెయిన్ ఏంటంటే రిలీజియస్, బుద్ధిజం గురించి చదవటానికి. అలా మనం ప్రిపరేషన్ చేసేటప్పుడే, అంటే ఫారెన్ ట్రావెలర్స్ అనగానే ఒక ఐదుగురు పేర్లు చెప్పుకొని, వాళ్ళు రాసిన బుక్స్ చెప్పుకొని, వాళ్ళు ఏ టైంలో వచ్చారో అయితే కుదరదు. అంటే క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే, వాళ్ళు వచ్చిన పర్పస్ ఏం అడగొచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ అడగొచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమున్నాయి, లేకపోతే దానివల్ల ఇండియా హిస్టరీ ఎలా మనం రీబిల్డ్ చేసాం, జెన్యున్ ఇండియన్ హిస్టరీ అనేది కూడా అంత స్పెసిఫిక్ గా, అంటే ఒక ఫారెనర్ ట్రావెలర్స్ అనే దాని మీద ఒక 5 క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఉంటే, అది మనం ఇన్ డెప్త్ ఎనాలిసిస్ చేసి అంత క్రిటికల్ గా ప్రిపరేషన్ చేస్తే ఏ క్వశ్చన్ అడిగినా సరే యునిక్ ఆన్సర్స్ వస్తాయి. అంటే ఆ డెప్త్కి వెళ్ళినప్పుడు యునిక్ ఆన్సర్స్ వస్తాయి అన్న. రైట్. సో హిస్టారికల్ గా మీరు రాసాడు, ఖచ్చితంగా కంటెక్స్ట్ ఏంటి అంటే సందర్భం ఏంటో తెలియాలి, ఉమ్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉమ్, తెలియాలి, దాని యొక్క కాన్సిక్వెన్స్ తెలియాలి. కంటెక్స్ట్, ఉమ్, కాంట్రిబ్యూషన్, కాన్సిక్వెన్స్. రైట్. సార్, నెక్స్ట్ ది పేపర్ 3కి వద్దాం. పేపర్ 3లో ఉమ్, మెయిన్ క్వశ్చన్ ఏంటిది అంటే, పాలిటీ అందరూ రాసేస్తున్నారు, కానీ గవర్నెన్స్ కావచ్చు, ఉమ్, ఎథిక్స్ కావచ్చు, లా ethics. కావచ్చు, ఇలాంటి ఏవైతే సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ ఉంటాయో పిల్లర్స్ అన్ని ఉమ్, చదివేస్తున్నారు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అందరు రాసేస్తున్నారు. కానీ ఏవైతే సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి ఉమ్, నెగ్లెక్ట్ చేస్తున్నారు, అంటే జెనరిక్ గా రాసేస్తున్నారు. ఇది ఎంత ఉమ్, ఇంపాక్ట్ ఉంటుంది సార్ మన స్కోర్ మీద? ఉమ్. ఆ, అదే అండి. ఒకటి ఇంకొక స్ట్రాటజీ ఏమంటే, ఇక్కడ నేను ఫాలో అయ్యింది, నాకు ఆ పేపర్ లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. 92నే నాకు పాలిటీ, మన అది గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ లో. అంటే దానికి, అంటే దీనికి మించి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే 80, కానీ నాకు అది రావటం, ఎందుకంటే ఎథిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. దానికంటే ఎందుకంటే అందరూ పాలిటీని, ఫెడరల్ సిస్టమ్ చదువుతారు, ఆ తర్వాత పార్లమెంటరీ సిస్టమ్ చదువుతారు, లోకల్ గవర్నెన్స్ చదువుతారు. ఇంకా దానికి ఏదైనా క్వశ్చన్ వస్తే ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, వీటి మీద ఏ క్వశ్చన్ వచ్చినా అందరు ఆన్సర్ చేస్తారు. కానీ మనం చేయాల్సిన పని వచ్చేసి ఎథిక్స్ మీద, గవర్నెన్స్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి అని అంటే, ఆ ఆ గుడ్ గవర్నెన్స్ గురించి అడిగినప్పుడు మనం ఒక మంచి decision, ఎవరైనా ఒక మనకి ఎథిక్ వీళ్ళు ఉంటారు కదా, ఎథిక్స్ లో మనకి థింకర్స్ కానీ, లేకపోతే గవర్నెన్స్ లో మనకి అబ్రహాం లింకన్ లాంటి, ఏ, మన అమెరికన్ ప్రెసిడెంట్ గాంధీజీ లాంటి, లేకపోతే మనకి ఎవరైనా ఒక కోట్ చెప్పిన కోట్ ఏదైనా రాస్తూ దాన్ని మనం సబ్స్టాన్షియేషన్ చేస్తా. ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని మనకి ఎథిక్స్ లో ఒకటి వస్తుంది.
ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రతిసారి ఒక క్వశ్చన్ ఏదో ఒక సందర్భంలో ఉంటుంది. హౌ ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ ఇన్ ద పబ్లిక్ సర్వెంట్ డ్యూరింగ్ ద సర్వీసెస్ అను, లేకపోతే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అను. అంటే దానికి చదివేటప్పుడు ఈ ఎథిక్స్ గురించి చాలా ఎథికల్ టెర్మినాలజీ కొన్ని ఉంటాయి. అంటే ఎథిక్స్ చదివేటప్పుడు ఆ టెర్మినాలజీలో రాస్తేనే దాని ఇంపాక్ట్, దాని ఇంటెన్సిటీ ఎగ్జామినర్కి అర్థమవుతుంది. అంటే ఎథిక్స్ ని కూడా మనకి ఏదో తెలిసినట్టు యాటిట్యూడ్ అనగానే యాటిట్యూడ్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ అట్లా రాసి యాటిట్యూడ్ ఎలా బిల్డప్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ లేకపోతే సొసైటీ, అట్లా అట్లా కాకుండా దాని స్పెసిఫిక్ గా ఒక ఆ, జిల్ జిల్ గారు అని ఒక ఆయన ఒక యాటిట్యూడ్ గురించి చెప్తాడనమాట. ఏ పర్సన్ యాటిట్యూడ్ ఈజ్ డిఫైన్డ్ బై ద, అంటే దాని గురించి ఆయన చెప్పేది ఏమంటే ఏ పర్సన్ యాటిట్యూడ్ ఈజ్ డిఫైన్డ్ బై ద యాటిట్యూడ్. అంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అతని వ్యక్తిత్వాన్ని బట్టి మనం చెప్పొచ్చు అనేది, అలాంటి డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. పొలిటికల్ థింకర్స్ కానీ ఇమాన్యుయల్ కాంత్ కానీ ఇలాంటివి కొంతమందివి తీసుకొని మనం అడిగే క్వశ్చన్స్ లో గుడ్ గవర్నెన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఆ, అడుగుతున్న సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీలో సివిల్ సర్వెంట్ రోల్ అడిగినప్పుడు ఏదైనా మనకి బెస్ట్ గా పనిచేసిన కొంతమంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళ గురించి మనం కోట్ చేసి చెప్పటం, ఆ చెప్పే సందర్భంలో ఏదైనా కొన్ని మనకి బాలాజీ ఎథిక్స్ కి సంబంధించిన బుక్ లో ప్రతి పేజీ కింద కొన్ని కొటేషన్స్ ఉంటాయి. అవి మనం వాడుకుంటే అంటే ప్రిపరేషన్ లో మనకి వాడుకునేటప్పుడు అవి హెల్ప్ అవుతాయి అన్నమాట. అలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి నా చెప్తున్నాను కదా, దానికి వెళ్ళగానే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఒక డెఫినేషన్, దానిలో కాంపోనెంట్స్ ఏంటి, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, ఇలా ఈ కొన్ని పాయింట్స్ తీసుకోవటం. ఆ తర్వాత వాటిని యూనిక్ గా రాసేటప్పుడు కొన్ని డయాగ్రామ్స్ కూడా వేయటం. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ రాగా కాంపోనెంట్స్ అన్నారు అనుకోండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక ట్రీ డయాగ్రామ్ వేసి దానిలో కాంపోనెంట్స్ గురించి మనం కొన్ని ఆ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తే బాగుంటది. ఇప్పుడు యాటిట్యూడ్ గురించి కూడా మనకు క్వశ్చన్ వస్తాయి, ఈ పొలిటికల్ యాటిట్యూడ్ ఏంటి, మోరల్ యాటిట్యూడ్ ఏంటి, అది ఎలా డెవలప్ అవుతుంది, దాని గురించి కొన్ని థింకర్స్ ఏం చెప్తున్నారు, కాగ్నేటివ్ థియరీ అని చెప్పేసి, క్యాప్ థియరీ అని ఒకటి ఉంటది. అంటే అంత డెప్త్ గా వెళ్ళి మనం ప్రిపేర్ అయ్యి ఉండి దానికి సొంతగా నోట్స్ రాసుకోవాలి. ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్ కి ఎక్కడైనా నోట్స్ వెంటనే దొరుకుతుంది, ఎథిక్స్ కి గవర్నెన్స్ కి ఏంటంటే దొరుకుతుంది కానీ క్వాలిటీ ఉండదు అనమాట. అది క్వాలిటీ కావాలంటే మనం మన సొంతగా ఒక 4-5 సోర్సెస్, కనీసం 2 సోర్సెస్ తీసుకోవటం, మనం విన్న క్లాసుల్లో కానీ లేకపోతే మనం ఎక్కడైనా కొంత ఇంటర్నెట్ లో కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు క్వాలిటీ మెటీరియల్ తీసుకొని నోట్స్ రాసుకొని దాన్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఎగ్జామ్ లో ఎథిక్స్ గవర్నెన్స్ గురించి ఏంటంటే మొదటే అవి రాస్తే బాగుంటది. నేను పేపర్ ఇది రాసేటప్పుడు 3లో ఈ పాలిటీ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ రాసేటప్పుడు ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే పాలిటీ క్వశ్చన్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఆ టైం అంతా ఇక్కడ అయిపోతుంది. అంటే ఎథిక్స్ రాసేటప్పుడు గవర్నెన్స్ రాసేటప్పుడు ఒక యునిక్ టెర్మినాలజీ, ఒక స్పెసిఫిక్ టెర్మినాలజీ వాడుతూ ఉండాలి. ఆ పదాలన్నీ కూడా చక్కగా రాసేదానికి ఓ, ఈ రాసేటప్పుడు తెలుగులో అయితే వాటి అక్షర దోషాలు లేకుండా రాయాలి, ఇంగ్లీష్ లో అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి. అవి రాసేదానికి ఫస్ట్ టైం తీసుకొని ఫస్ట్ 1 hour లో ఆ 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటే ఆ దిద్దేటప్పుడు కూడా పాలిటీ క్వశ్చన్స్ కానీ ఎథిక్స్ చూసేటప్పుడు మనం బాగా రాసి ఉంటే మార్క్స్ రావటానికి ఎథిక్స్ గురించి వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంటది అనమాట. తర్వాత హడావుడిగా ఏదో లాస్ట్ 5 minutes లో 1 క్వశ్చన్ రాయాలనుకోండి ఎథిక్స్ లో, మన ఆలోచన కానీ లేకపోతే మన ఈ రైటింగ్ స్పీడ్ కానీ మేబీ స్లో అవ్వచ్చు, లేకపోతే అది రాయలేకపోవచ్చు. అలా పాలిటిక్ ఏంటంటే అడ్వాంటేజ్, మనం ప్రిలిమ్స్ లో చదువుతాము, పైగా ప్రిపరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పాలిటీ అనేది మనకు తెలిసే ఉంటుంది. మహా వస్తే ఫెడరల్ సిస్టమ్ మీద క్వశ్చన్, లోకల్ గవర్నెన్స్ మీద క్వశ్చన్, ఆ తర్వాత మనకి ఫైనాన్స్ కమిషన్, ఇట్లా ఏదైనా కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద క్వశ్చన్, ఇంకా ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, రీసెంట్ గా ఉన్న ఏదైనా కోర్టు జడ్జిమెంట్ ఏదైనా ఉంటే దాని మీద. అంటే ఆ క్వశ్చన్స్ ని మనం బాగా చేయగలుగుతాం. అది ఇది కూడా మీకు హెల్ప్ అయితే తీసుకోవచ్చు, నేనైతే అది చేశాను. ఇలా ఎథిక్స్ ని గవర్నెన్స్ ని చక్కగా తీసుకుంటే మనం హిస్టరీలో స్కోర్ చేయొచ్చు అని అందరూ అనుకుంటారు, కానీ ఎథిక్స్ లో కొంతమంది స్కోర్ చేస్తారు. ఆ స్కోర్ చేసిన వాళ్ళే మేబీ లిస్ట్ లో ఉంటారేమో, వాళ్ళ క్యాడర్ కూడా ఒక మంచి క్యాడర్ డిసైడ్ అవుతుందేమో. అలాగా ఎథిక్స్ కి గవర్నెన్స్ కి ఒక సఫిషియంట్ టైము
ఒక యూనిక్ ప్రిపరేషన్, ఒక స్పెసిఫిక్ టెర్మినాలజీ అనేది మనం తీసుకొని వెళ్ళాలి. గ్రేట్ సార్. సో ఇక్కడ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పారు. ఒకటి స్ట్రాటజీ చెప్పారు. మీరు పేపర్ 3 రాసేటప్పుడు ఎథిక్స్ పేపర్, గవర్నెన్స్ పేపర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే చాలా అంటే డెఫినేషన్ వైజ్ గా రాసేయచ్చు. ఎప్పుడైతే లాస్ట్ లో పాలిటీ రాస్తారో ఆల్రెడీ రిపీటెడ్ గా చదువుంటారు కాబట్టి అది ఈజీగా రాయొచ్చు. చాలా మంచి స్ట్రాటజీ అది. సో దట్ ఇట్ విల్ ఫార్మ్ గుడ్ ఒపీనియన్. ఎప్పుడైతే ఎథిక్స్ అనేది మీరు ఫస్ట్ లో రాస్తారో ఎగ్జామినర్ కి ఇదే రాయగలుగుతుందంటే అది ఆల్రెడీ రాయగలరు అన్న ఒపీనియన్ ఫార్మ్ అవుతుంది. వెరీ గుడ్. అండ్ సెకండ్ థింగ్, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ చాలా మంది ఊరికే ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు. కానీ స్పెసిఫిక్ డెఫినేషన్స్ థింకర్స్ తో పాటు రాస్తే అప్పుడు మీరు స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది. సో 2 గ్రేట్ పాయింట్స్ సార్. ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా మీరు చెప్పారు ఎ పర్సన్స్ ఆల్టిట్యూడ్ ఈస్ డిఫైన్డ్ బై హిస్ యాటిట్యూడ్ అని. ఇక్కడ మనం కొంచెం సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్దాము. సార్ రాకేష్ గారు, మీ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను చూశాను. కానీ మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 అన్నప్పుడు, తెలంగాణ గ్రూప్ 1 అన్నప్పుడు ఇవి రెగ్యులర్ గా యూపీఎస్సీ మాదిరి నోటిఫికేషన్స్ రావు. వీ నీడ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. సార్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నాళ్ళు ఎలాగా మీ పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేశారు? అది ఒకటి అంటే ఎప్పుడు కూడా నేను ఒక 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకుంటాను. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది సాధించే క్రమంలో అన్నీ వస్తాయి. ఏమొస్తాయి అంటే, ఒకటి మనకి సక్సెస్ రాదు, రెండోది మనకి కొంచెం దాన్ని ఏమంటామంటే డిస్కరేజ్మెంట్. ఒకసారి రాసినప్పుడు అందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు, మోటివేషన్ చేస్తారు, బాగా చదువుతున్నావు, బాగా సక్సెస్ అవుతావు, లేకపోతే బాగా చేస్తున్నావు అనేది. వన్స్ అలాంటిది ఫెయిల్ అయిపోతున్నాం అని అన్నప్పుడు ఆ సపోర్ట్ కూడా ఇద్దరు ఫ్యామిలీ అవ్వచ్చు, మనకి పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, అదర్ ఎవరైనా సరే ఒక సక్సెస్ సాధిస్తాడు అనే దాన్ని వాళ్ళు అంచనా ఎలా వేస్తారంటే, ఫస్టే వాడు చేయగలిగితే చేస్తాడు, లేకపోతే వదిలేస్తాడు అనేది వస్తది. అప్పుడు మెంటల్ బ్యాలెన్స్ అన్నమాట. అంటే ఈ మనకి చెప్తున్నది ఏమంటే కన్సిస్టెన్సీ, నిలకడ అనేది మనకి ఎంత అవసరం అంటే, అది లేకపోతే మనం ఏమీ సాధించలేం. అది ఎలాంటిది అని అంటే, మనల్ని ఎంత గొప్పగా తీసుకెళ్ళినా ఒక తగ్గించుకొని నిలబడేలాగా, లేకపోతే మనం ఎంత డిప్రెషన్లోకి వెళ్ళినా మనం అంటే ఏంటో మనకు చెప్పేలాగా ఒక కన్సిస్టెన్సీ. మనకి ఈరోజు ఏదో టెస్ట్ సిరీస్ రాస్తాం, దానిలో మనకి అవుట్ ఆఫ్ 150 మనకి 90 100 వచ్చినాయి, ఆ రోజు మనం నిద్రపోం. లేదు, మనకి 40 వచ్చినాయి, ఆ రోజు కూడా నిద్రపోం. కాకపోతే ఆ రెండు టెంపరరీ. అంటే 90 వచ్చినా 100 వచ్చినా అది ఆ ఎగ్జామ్ వరకే. కానీ మనకి ఉండాల్సింది ఏంటంటే, మెయిన్స్ ఎగ్జామ్ లో మనం ఏం చేస్తున్నాం, మనం అక్కడ రిజల్ట్ ఏంటి అంటే, ఈ ప్రిపరేషన్ లో వన్స్ నేను 2016-17 రాసినప్పుడు అది మెయిన్స్ లో ఆగిపోయాను. అలాగే 2018లో నోటిఫికేషన్కి వచ్చినప్పుడు అది 22లో మెయిన్స్ జరిగినప్పుడు ఇంటర్వ్యూలో పోయింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూని కూడా దాటుకొని వచ్చాం. అంటే ఈ 3 స్టేజెస్, లేకపోతే ఈ డ్యూరేషన్ ఆఫ్ 8 years అన్నమాట. దానికన్నా ముందు అంటే 16 కన్నా ముందు నేను ఒక 2 years నుంచి ప్రిపేర్ అవుతూ దీనికి సంబంధించి చదువుతున్నాను. అవుట్ ఆఫ్ ఈ నాకు ఈ 9 to 10 years ప్రిపరేషన్ లో నేను నేర్చుకున్నది ఏమంటే, ఒకటి కాన్ఫిడెన్స్, అంటే నా మీద నమ్మకం, నేను చేయగలుగుతాను. రెండు, కన్సిస్టెన్సీ. నేను అది లాస్ అయినా లేకపోతే అది డిఫీట్ అయినా రెండింటిని, అలాగే అది సక్సెస్ అయినా వీటిని ఒకేలాగా బ్యాలెన్స్ చేస్తాను. మూడోది వచ్చేసి కమిట్మెంట్, ఏదొచ్చినా నా గోల్కి కమిట్ అయి పని చేస్తాను. నాలుగోది వచ్చేసి ఒక క్లారిటీ, ఏమంటే నేను చేసేది నాకు తెలుసు, నేను చదివేది నాకు తెలుసు. ఇన్ కేస్ నేను సక్సెస్ అవుతాను అది కూడా తెలుసు, లేదు ఫెయిల్ అవుతాను అది కూడా తెలుసు. ఫెయిల్ అవుతా అంటే సక్సెస్ అవటానికి ఏం చేయాలో నేర్చుకుంటాం. ఒకవేళ మనం ఇంకా ఏమి నేర్చుకోవాలన్న దానికి ప్రతిదీ కూడా నాకున్న ఒకటేమంటే అది కన్సిస్టెన్సీని అలా మెయింటైన్ చేయటం. మన ప్రిపరేషన్ జస్ట్ లైక్ సైన్ వేవ్ లాగా ఉంటది, కానీ మనం దాన్ని కూడా సస్టైన్ చేస్తా వెళ్ళగలిగితే
సక్సెస్ అనేది వస్తది. ఎందుకంటే మనం చేస్తున్నది మన ఒక్కల కోసమే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మన ఫ్యామిలీ ఉంటది. మన ఉద్యోగం వచ్చిన తర్వాత మనం సర్వీస్ చేసే మన పీపుల్ ఉంటారు. రెండోది మనం ఏదైనా చెప్తే వినే మన ఎంప్లాయీస్ ఉంటారు. ఇవన్నిటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకొచ్చే ఏ చిన్న చిన్న డిఫీట్స్ గురించో, అపజయాల గురించో మనం బాధపడటం కన్నా దాని నుంచి నేర్చుకున్న వాటిని మనం అమలు చేసి సక్సెస్ సాధించడం ముఖ్యం. మీ అందరికి కూడా ఇక్కడ టాలెంట్ అనేది ఉండొచ్చు. టాలెంట్ అనేది ఉండాలి కూడా. కాకపోతే దాన్ని బ్యాలెన్స్ చేస్తా మనకి ఒక ఇప్పుడు చెప్తున్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇంకొకటి మనకు ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇవేం చేస్తాయి అంటే మోరల్ సపోర్ట్. నేను అదే ఒక 3 పాయింట్స్ లో చెప్తాను. ఒకటి ఫిజికల్ హెల్త్ ఉండాలి. 2 మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి. 3 మోరల్ గా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనం ఏదొచ్చినా ఎదుర్కొనగలుగుతాం. మన సక్సెస్ అయితే మనం ఒక టైం లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా ఏదో ఒక రోజు చూడగలుగుతాం. రైట్ సార్. సో రాకేష్ గారు చూసారా, 16-17లో మెయిన్స్ క్లియర్ చేయలేపారు, 18th ఏమో ఇంటర్వ్యూకి వెళ్ళారు, తర్వాత క్రాక్ చేశారు. సో ఏ టైంలో కూడా మీరు నెగిటివ్ యాటిట్యూడ్లో ఉంటే మాత్రం మీరు సక్సెస్ అవ్వలేరు. 3 C's చెప్పారు ఆయన. ఏంటిది? కన్సిస్టెన్సీ, కమిట్మెంట్, క్లారిటీ. ఈ 3 C's ఉంటే అదే పాజిటివ్ యాటిట్యూడ్. ఇట్ విల్ టేక్ యూ టు మోర్ ఆల్టిట్యూడ్స్. రైట్. నెక్స్ట్ సార్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్స్. సార్, ఎకానమీ అనేసరికి స్టాటిక్ అనేది అస్సలు ఉండదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉండదు ఎల్లుండి ఉండదు. కానీ ఈ సస్టైన్డ్ ప్రిపరేషన్, అప్డేటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎకానమీ పేపర్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్లీ అదే సార్ ఇష్యూ. అదే ఎకానమీ పేపర్ లో ఏమవుతుందంటే దాదాపుగా బడ్జెట్ వచ్చినప్పుడు, సర్వే వచ్చినప్పుడు అంత డైనమిక్ గా మారిపోతా ఉంటది. అంటే ఏమంటే ఎకానమీలో ఉన్న ఒక అడ్వాంటేజ్ అది. మనము ఎప్పటికప్పుడు మారుతా ఉన్నప్పుడు ఆ స్టాటిస్టికల్ ఒక డేటాని ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోలేము. లేకపోతే ఆ డేటాని గుర్తు పెట్టుకున్నా దాన్ని మనము ప్రజెంట్ చేయలేము. ఈ డైనమిక్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువగా ప్రిలిమ్స్ లో అయితే మనం చేయాల్సింది ఏమంటే ఇచ్చిన డేటా ఒక్కొక్కసారి వాటి మీద కూడా ఏది కరెక్ట్ అనేది ఏపీపీఎస్సి ఇచ్చిన ఆన్సర్ని బట్టే ఉంటది. ఒకసారి ప్రిలిమ్స్ లో ఆ మనకు వచ్చేసి ఈ పబ్లిక్ డెప్ట్ అనే క్వశ్చన్ ఇచ్చి కింద ఇవ్వటము, లేకపోతే మన జిడిపి గ్రోత్ అనేది ఇచ్చి ఈ ఈ ఆన్సర్స్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్ అని చెప్పటము. ఒక రకంగా చెప్పాలంటే ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ కూడా ఒక క్వశ్చన్ లో ఇచ్చారనమాట. అంటే లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పి కూడా క్వశ్చన్ ఇచ్చారు. అది ఎంత పర్సంటేజ్ ఉంది అంటే ఇది ప్రిలిమ్స్ లో దానికి మనమైతే ఏమి చేయలేము. ఒకవేళ మనం చదివిన డేటా ఆ రోజుకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వాడిచ్చిన ఆన్సర్లో లేదు, లేకపోతే అక్కడ నన్ను కూడా ఉండదు. అది ఇక మనం ఏం చేయలేము. కానీ మెయిన్స్ లో వచ్చేసి దాదాపుగా మనకున్న దాన్ని బట్టి ఎక్కువగా క్వశ్చన్స్ ఇక్కడ ఎన్పిఎస్ గురించి వస్తాయి. మన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ, లేకపోతే ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇంకా చెప్పాలంటే మన బిఓటి ఉంటాయి కదా, బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ, ఆ బ్యాలెన్స్ పేమెంట్స్ లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వచ్చేసి అది సర్ప్లస్ డెఫిసిట్ అది కానీ, ఆ తర్వాత ఇలా వచ్చి చూసుకున్నప్పుడు ఎకానమీని ఎలా చదవాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ క్వశ్చన్ లాస్ట్ మేము ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చింది. దాని గురించి అడుగుతూ అది అది మేబీ ఏదైనా అడగొచ్చు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఈ మనకు వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో భారతదేశానికి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ తీసుకున్న చర్యలు అడగొచ్చు, లేకపోతే ఈ లేటెస్ట్ గా విదేశీ ఈ పెట్టుబడులు ఎలా ఉన్నాయని అడగొచ్చు. ఏది అడిగినా ఫస్ట్ మనం ఒక ఆర్బిఐ ఏదో దానికి ఒక నోట్ ఇస్తుంది మనకి ప్రతి సంవత్సరం కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి కానీ ఇచ్చే కొన్ని స్టేట్మెంట్స్ లో అకార్డింగ్ టు ద ఆర్బిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఆర్బిఐ ఆర్బిఐ రిపోర్ట్ ఆధారంగా మన విదేశీ పెట్టుబడులు ఈ సంవత్సరం ఇది మనం తీసుకొని రాగలిగాం. ఈ రీసెంట్ గా వస్తే మనకి 81 బిలియన్స్, లాస్ట్ ఇయర్ 71.3, అంతకుముందు 71.4 ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఒక డేటాని అకార్డింగ్ టు ద ఆర్బిఐ ఇండియా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ చెప్పేసి మనం ఇట్లా రాసి ఒక డెఫినేషన్ చెప్పి వాడు అడిగిన ట్రెండ్ ఒకసారి ఎఫ్డిఐ టైప్స్ అడిగాడా,
లేకపోతే ఎఫ్డిఐకి ఏ సెక్టార్స్ లో అట్రాక్ట్ చేస్తుందని అడిగారా, లేకపోతే ఈ ఎఫ్డిఐ ఏ కంట్రీస్ నుంచి వస్తుందని అడిగాడా, లేకపోతే ఎఫ్డిఐ వల్ల మనం ఏమి బెనిఫిట్ అవుతున్నాం, ఏదర్ ఎంప్లాయ్మెంట్ లోనా, లేకపోతే మనకి టెక్నాలజీలోనా, లేకపోతే మనకి ఈ ఎకనామిక్ గ్రోత్ లో ఆ ఎఫ్డిఐ కంట్రిబ్యూషన్ అడిగారా. ఏది చేసినా మనం ఒక ఎకానమీకి సంబంధించి ఒక టాపిక్ ని ఒక 4-5 లైన్స్ లో గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ బేసిక్ ఆ ఎఫ్డిఐస్ అనగానే అదేంటి అసలు, మనకి విదేశాల నుంచి సంవత్సరానికి యావరేజ్ గా ఎంత వస్తున్నాయి, లేకపోతే మనకి ఈ సంవత్సరం వచ్చిన ఎఫ్డిఐస్ ఏంటి. ఆ తర్వాత అది అది రికార్డెడ్ గా ఉండాలి. మనం ఎఫ్డిఐస్ అనగానే ఎక్కడో వేరే అదర్ సోర్స్ తీసుకొని ఏదో ఇంటర్నెట్ లో ఎక్కడో చూసి అది కాదు, ఆర్బిఐ నుంచి అది తీసుకోవటం. ఆ ట్రెండ్ ఎలా ఉంది అంటే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్, లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్ ఎలా ఉంది. మేబీ ట్రెండ్ కూడా అడగొచ్చు, లాస్ట్ డెకేడ్ అనొచ్చు, లేకపోతే ప్రీవియస్ 5 years అనొచ్చు. అలా అడుగుతున్నప్పుడు ఒకటి. తర్వాత సెక్టార్స్, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత అట్రాక్ట్ చేస్తుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత అట్రాక్ట్ చేస్తుంది, సర్వీస్ సెక్టర్ ఎలా దాని మీద తీసుకుంటుంది. ఇలా ప్రతిదీ కూడా. ఇంకా చెప్పాలంటే కంట్రీస్, ఏ కంట్రీస్ నుంచి ఎఫ్డిఎస్ వస్తున్నాయి, ఆ వచ్చిన పర్సంటేజ్ మనకి చూస్తే సింగపూర్, మన మారిషస్, యుఏఈ, నెదర్లాండ్స్, కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ నుంచి మనకి కొన్ని అగ్రిమెంట్స్, డిటి అగ్రిమెంట్స్ ఏవో అంతకు ముందు ఉన్న దాన్ని బట్టి, లేకపోతే మనకి వాళ్ళకి ఉన్న కొన్ని ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఇష్యూస్ ని బట్టి, లేకపోతే ఇప్పుడు యుఎస్ మనకి పెడుతున్న ఆంక్షల గురించి, అంటే ఆ ట్రెండ్స్ మారిపోతాయి. ఇప్పుడు మేము చదివినప్పుడున్న ఆ పాయింట్స్ లేకపోతే అవే మన నంబర్స్ ఇప్పుడు ఉండవు. కాబట్టి అలా ప్రతిదాన్ని కూడా అన్ని చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఎఫ్డిఐ గురించి నేను చెప్తున్నాను. సేమ్ లైక్ ఎన్పిఎస్ గురించి, సేమ్ లైక్ బిఓపిస్ గురించి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి, సేమ్ లైక్ మనకు వచ్చిన వేరే అదర్ ఎకనామిక్ ట్రెండ్, ఇప్పుడు ఆర్బిఐ తీసుకునే మోనిటరీ పాలసీ గురించి. కానీ ఎకనామిక్ వచ్చేసి ఎక్కువగా మనం ఆ డైనమిక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఈ రోజు ఉన్నది రేపు బై మంత్లీ మోనిటరీ పాలసీ వస్తుంది, రాగానే మనకి ఆర్ఆర్, RRR ఈ రేట్స్ అన్ని మారిపోతూ ఉంటాయి, సిఆర్ఆర్. వాటిని నోట్ చేసుకోవటం, మన ఎగ్జామ్ అప్పటికి ఏమున్నాయి అనేది కరెక్ట్ గా వాటిని విత్ స్పెసిఫిక్ డిజిట్స్ తో సహా, డెసిమల్ పాయింట్స్ తో సహా. అంటే మనకు 4.4 అంటే మనీ 4.412 అలా ఏం అవసరం లేదు. 4.4 మన సిఆర్ఆర్ అనుకోండి, అలా గుర్తు పెట్టుకుంటూ ఆ డైనమిక్ సిటీని మనం ఏం చేయాలంటే అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. అయ్యో నంబర్స్ కదా, గుర్తుండవు కదా, మనకి ఎందుకు వదిలేద్దాం అంటే అక్కడ కుదరదు. ఎందుకంటే మనం రాసే ఆన్సర్ లో ఆ మార్కులు రావాలి అని అంటే అప్పుడున్న ట్రెండ్ని బట్టి ఈ ఎఫ్డిఐస్ ఏంటి, ఈ బిఓపిస్ ఏంటి, లేకపోతే ఈ మన మోనిటరీ పాలసీలో రేట్స్ ఏంటి, ఇవి చాలా కీ రోల్, మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అది అడ్వాంటేజ్ గా తీసుకోవాలి, మనం భయపడి వెళ్ళిపోవటం కాదు. దానిలో ఈ ప్రిపరేషన్ ని మీరు ఇలా తీసుకుని వెళ్తే ఎకనామిక్ సర్వే ఫాలో అవటం, బడ్జెట్ వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవటం, లేకపోతే మనకి వచ్చిన ఆర్బిఐ రిపోర్ట్స్ ఫాలో అవటం, ఆ, అట్లా ప్రతిదీ కూడా పీబీఐలో కొంచెం మనకి ఎప్పటికప్పుడు డేటా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన నంబర్స్ అనేవి అథెంటిక్ నంబర్స్. అవే మనకి ఎక్కడున్నా మనకు ఆ నంబర్స్ తో మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి అది వెంకటేష్ గారు, అంటే ఈ డైనమిక్ ఉన్న ప్రతిదాన్ని కూడా మనం అడ్వాంటేజ్ గా తీసుకొని వెళ్ళి ప్రిపరేషన్ స్ట్రాటజీలో దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటే ఎకానమీ కూడా మంచి సబ్జెక్ట్ గా మనం స్కోర్ చేయగలుగుతాం. సో ఎకానమీలో మెయిన్లీ ఏంటంటే అది కంప్లీట్లీ డైనమిక్ సబ్జెక్ట్. సార్ చెప్పినట్టు ఐదే గుర్తుపెట్టుకోండి, రాకేష్ గారు చెప్పినట్టు. ఫస్ట్ థింగ్, ఒక ఏదైనా ప్రతి టాపిక్ ఎకానమీలో వచ్చేసరికి ప్రతి పదానికి దాని డెఫినేషన్, దాని కాంపోనెంట్స్, దాని ట్రెండ్స్, దాని రిపోర్ట్స్, దెన్ లాస్ట్ది లేటెస్ట్ ఏంటి ఉంది. సో ఈ 5 పాయింట్స్ ప్రతి దానికి రాసుకోండి, ఎందుకంటే అదే అడుగుతారని మాకు తెలుసు. రాకేష్ గారు చెప్తున్నారు అదే అడుగుతారు. సో ముందే మనం ప్రిపేర్ అవుదాం ఈ 5. సో ఈ 5 ప్రిపేర్ అయినప్పుడు మీరు ఈజీగా ఎకానమీ భయపడకుండా చాలా టాప్ స్కోర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ అదే ఇంకొకటి అండి, ఇక్కడికి వచ్చేసి మనకి అన్ని క్వశ్చన్స్ కూడా ఇదే చేయొచ్చు. ఒక ఈ ఇంట్రడక్షన్ తీసుకోవాలి. అంటే ఏది అడిగినా ఇంట్రడక్షన్ మనకి ఏదైనా అడగగానే అకార్డింగ్ టు ద ఐఎంఎఫ్ రికార్డు, లేకపోతే ఐఎంఎఫ్ రిపోర్ట్, లేటెస్ట్ గా మనకి ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం
ఇది, లేకపోతే ఆర్బిఐ మోనిటరీ అకార్డింగ్ టు ద రీసెంట్ ఆర్బిఐ మోనిటరీ పాలసీ, లేకపోతే అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్. ఇట్లా అంటే మనకు వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా ఆ క్వశ్చన్ కి రిలేట్. ఇప్పుడు మోనిటరీ పాలసీ అనగానే మనం ఆర్బిఐని డిఫైన్ చేసి ఆర్బిఐతో మనం ఆ క్వశ్చన్ ని ఇంట్రడక్షన్ చేయొచ్చు. అలా ఏదైనా ఇంటర్నేషనల్ దీని గురించి అడిగినప్పుడు ఐఎంఎఫ్ తో లేకపోతే వరల్డ్ బ్యాంక్ తో కొన్ని డెఫినేషన్స్ ని మనం ఆ ఇన్స్టిట్యూషన్స్ తో మనం స్టార్ట్ చేస్తే దానికి వాల్యూ ఎడిషన్, అంటే మనం క్వశ్చన్ కి వాల్యూ కూడా పెరగవచ్చు, మార్క్స్ కూడా ఒక అడ్వాంటేజ్ గా రావచ్చు అందరితో పోల్చుకుంటే. ఇది కూడా ఎకానమీలో మనం ఫాలో అయితే గుడ్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో గ్రేట్. సో ఫస్ట్ డెఫినేషన్ అనేది అకార్డింగ్ టు ఆర్బిఐ డిజిటల్ పేమెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, అంటే మీరు ఏదైనా డెఫినేషన్ రాస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఏజెన్సీ ఏం చెప్పింది దాని డెఫినేషన్ కోసం, సో అది రాస్తే ఈజీగా కంటెక్స్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ సార్, లాస్ట్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంట్లోనే ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. అంటే దాంట్లో ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కూడా ఈజీ, కానీ ఎక్కడైతే బయోటెక్నాలజీ టాపిక్స్ వస్తాయో ఒక ఈవెన్ 2000 చూస్తే 2021 లో పేపర్లో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ గా రాయలేకపోయారు, చాలా తక్కువ స్కోర్స్ వచ్చాయి అందరు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో బయోటెక్నాలజీ పేపర్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి? ఎన్విరాన్మెంట్ అందరు రాసేస్తున్నారు, కానీ బయోటెక్నాలజీ పేపర్ ఏదైతే బయోటెక్నాలజీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయలేకపోతున్నారు. అది అంటే మనకు వచ్చేసి అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇచ్చిన చాప్టర్స్ అడిగే క్వశ్చన్స్, అంటే మనకున్న ఆ 9 చాప్టర్స్ లోనూ ఇంకా మనకి 15 క్వశ్చన్స్ రావటం, ఎక్కడి నుంచి వస్తాయో తెలియకపోవటం. అంటే ఈ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, లేకపోతే ఇక్కడున్న దాంట్లో ఎలా ఉంది అని అంటే ఈచ్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అన్నట్టుగా. మనకి హిస్టరీలో అయితే క్లియర్ క్లాసిఫికేషన్ ఉంది, 15 చాప్టర్స్ ఉన్నాయి, 15 క్వశ్చన్స్ వస్తాయి. ఎకానమీలో అలా లేదు. మన లాస్ట్ 2022లో అదే మేము రాసిన ఎగ్జామ్లో అయితే కాపు మీద, అంటే అప్పుడు 26 కాపు సమ్మిట్ జరిగింది, దాని మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఒక్క సమ్మిట్ మీద 2 క్వశ్చన్స్ వచ్చినప్పుడు అది అది ఎన్విరాన్మెంటల్ అనుకోండి. ఇప్పుడు కొంచెం దాని మీద ఫోకస్డ్ గా మనం చదవటం, రెండోది ఫాలో కావటం, లేటెస్ట్ వచ్చిన సమ్మిట్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ లేకపోతే మనకున్న లెజిస్లేషన్స్ కానీ అన్నిటిని బాగా చేస్తున్నారు. బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, వీటి దగ్గరకు వచ్చారికే కొంచెం, ఎందుకంటే ఎక్కువగా మనం అందరం కూడా టెక్నికల్, కానీ మన టెక్నికల్ అనేది ఈ గ్రాడ్యుయేషన్ లో బీటెక్ ఎక్కువగా మనం ఎన్ఐటీస్, ఐఐటీస్ లో కానీ ఈవెన్ యూనివర్సిటీస్ లో కానీ చేసిన వాళ్ళు వస్తున్నాం. అంటే మన టెక్నాలజీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఉంటున్నాం. బయోటెక్నాలజీకి లేకపోతే మెడికల్, మనకి ఇక్కడ మెడికల్లో కూడా వ్యాక్సినేషన్ కానీ, డిసీజెస్ కానీ, ఆ తర్వాత ఇమ్యూనైజేషన్ కానీ, అక్కడ 2-3 టాపిక్స్, ఒక 1-2 క్వశ్చన్స్ వస్తున్నాయి అక్కడ. అలాగే బయోటెక్నాలజీ గురించి కూడా, జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి కూడా, ఇలా ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం అక్కడ ఒక 2 లేకపోతే 3 క్వశ్చన్స్ లో వెనకబడిపోవటం తోటి మనకు రావాల్సిన 90 మార్కులు, 80 మార్కులకి, లేకపోతే అక్కడ 60కి 75కి వచ్చేస్తున్నాం. అదేమవుతుందంటే మనం ఒక్కొక్కసారి సర్వీస్ డిసైడ్ చేస్తుంది, ఒక్కొక్కసారి అదే సెలక్షన్ డిసైడ్ చేస్తుంది, ఇంకొకసారి ఆ క్యాడర్ కూడా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే స్పెసిఫిక్ గా ఆ బయోటెక్నాలజీ గురించి ఒక సెల్ఫ్ మేడ్ నోట్స్ ఎలా ఉండాలి అని అంటే, నేను అదే చేశాను. కొన్ని నేను ఆ ఎగ్జామ్ లో కొన్ని చేయలేకపోయాను. ఇప్పుడు కాప్ సమ్మిట్ గురించి ఇండియా ఈ కాప్ సమ్మిట్ లో ఈ ఇష్యూస్ మీద సైన్ చేయలేదు, ఎందుకు చేయలేదు అని అడిగింది. అంటే నిజంగా కాప్ 26 చదివాం కానీ అంత క్లియర్ గా, అంత డెప్త్ గా చదవలేదు. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగారు, అది గుర్తు రావట్లేదు కానీ జెనెటిక్ గురించి ఒక అది ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడిగారు లాస్ట్ లో. అది తీరా చూస్తే అది జెనెటిక్ డైవర్సిటీ ఆఫ్ అదే మన ప్లాంట్స్ ఇన్ ఇండియా అన్నట్టుగా ఒక క్వశ్చన్. అది నేను క్లియర్ గా చెప్పలేకపోతున్నాను, కొన్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట. అట్లా ఏమవుతుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్టికులర్ గా ఈ లాస్ట్ 3-4 టాపిక్స్ లో మనకి బయోటెక్నాలజీ అవ్వచ్చు, ఇమ్యునైజేషన్, వ్యాక్సినేషన్, డిసీజెస్ అవ్వచ్చు. ఆ డిసీజెస్, ఇమ్యునైజేషన్ అది సపరేట్ సబ్జెక్ట్. ఇక్కడ మాత్రం ఆ బయోటెక్నాలజీ, వాట్ ఈస్ బయోటెక్నాలజీ, అప్లికేషన్స్, బయోటెక్నాలజీ అప్లికేషన్స్, అందులో లేటెస్ట్ గా వచ్చిన ట్రెండ్ లేకపోతే లేటెస్ట్ గా అప్డేషన్స్ ఏమైనా వచ్చినాయా,
వాటికి సంబంధించి మనం కొన్ని ఇనిషియేషన్స్ ఉన్నాయి, బయోటెక్నాలజీ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే మనకున్న జెనెటికల్ ఇంజనీరింగ్ గురించి గవర్నమెంట్ చాలా విధంగా ఆ, ఆ, దాన్ని ప్రమోట్ చేస్తుంది మనకి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళు కానీ, ఆ తర్వాత కొన్ని బయోడైవర్సిటీ గురించి ఉన్న ఇనిషియేషన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మనం స్పెసిఫిక్ గా ఆ టాపిక్స్ ఏమన్నాయి, ఆ చాప్టర్ లో క్లియర్ గా ఉన్న టాపిక్, ఆ టాపిక్ మీద మనకి ఒక ఆన్సర్, బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, లేకపోతే బయోటెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీ, లేకపోతే జెనెటిక్ ఇంజనీరింగ్ దాని మీద అప్లికేషన్స్. దీనికి సంబంధించి కొన్ని మనం అప్లికేషన్స్ ఏంటి అని చదవటం, లేకపోతే బయోటెక్నాలజీ డెఫినేషన్ ఒకటి పూర్తిగా నేర్చుకోవటం, ఆ తర్వాత బయోటెక్నాలజీ గురించి మనకి ఏదైనా అడుగుతా ఉన్నప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో కావటం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఏ వెరీ క్రిటికల్ అండ్ చాలా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్. అన్నిట్లో అందరూ బాగా చేస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇబ్బంది పడి వాళ్ళ గ్రూప్ వన్ సర్వీస్ అనేది అలా క్వశ్చన్ మార్క్ పెట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కొంచెం స్పెసిఫిక్ గా దీని మీద దృష్టి పెట్టి అంత టెక్నాలజికల్ గా చదవగలిగితేనో, లేకపోతే అన్ని టెక్నాలజికల్ టర్మ్స్ కూడా ఇందాక ఎథిక్స్ లో ఎలా చెప్పామో, దీనికి కూడా ఒక సపరేట్ టెర్మినాలజీ, కొన్ని వర్డ్స్, కొన్ని డెఫినేషన్స్ ఉంటాయి. వాటిని తీసుకొని వెళ్ళగలిగితే మెయిన్ గా అప్లికేషన్స్ మీదే మనం ఎక్కువ ఒకటి రెండు క్వశ్చన్స్ రావచ్చు. లేకపోతే లేటెస్ట్ గా బయోటెక్నాలజీలో కానీ, జెనెటిక్ ఇంజనీరింగ్ లో కానీ అప్డేట్స్ గురించి కూడా చదివితే బాగుంటుంది. రైట్. రాకేష్ గారు చెప్పినట్టు త్రీ థింగ్స్. ఒకటి, ఆ ప్రాసెస్ ఏంటిది. రెండోది, అప్లికేషన్స్ ఏంటివి. లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటివి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కానీ రాసుకుంటే ఐ థింక్ ఈజీగా రాయొచ్చు. అండ్ ఎవరైతే సెషన్లో ఉన్నారో మీకున్న డౌట్స్ అనేవి చాట్లో మెసేజ్ చేయండి. అవి నేను అడుగుతాను ఇప్పుడు. అవి అడిగినవి రాకేష్ గారు అడ్రస్ చేస్తారు. నా సార్, ప్రతి పేపర్లోనూ మనకి 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 క్వశ్చన్స్ రాయాలి. మీరు ఏ రకంగా టైం మేనేజ్మెంట్ చేసుకున్నారు? ఎందుకంటే 15 క్వశ్చన్స్ 1 minutes లో రాయడం అంత ఈజీ కాదు. ఒక క్వశ్చన్ 12 minutes లో రాయాలి. సో మీరు ఏ రకంగా టైం మేనేజ్ చేసుకున్నారు? ఒకటి అదే టైం మేనేజ్ చేసేదానికి ఫస్ట్ నేనేమంటే, మనకి టెస్ట్ సిరీసెస్ అండి. ఏమంటే చదవటం అందరూ చేస్తారు, నోట్స్ అందరూ రాస్తారు, ఇంకా దానికి సంబంధించిన నోట్స్ ని ఇంకా బాగా రాసి వాల్యుయేషన్ చేసి అన్ని చేస్తారు. కానీ ప్రాక్టీస్ కి వచ్చే వరకే అవి అందరూ వెనకడుగేస్తారు. చదివాము, రాసాము, వచ్చింది, ఎగ్జామ్ ఇక్కడ రాస్తే ఏముంది, ఎగ్జామ్ లో రాయాలి కదా అని ఒక చిన్న చూపో తెలియదు, లేకపోతే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే అది నాకెందుకులే నేను అన్ని ఉన్నాననే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా అవ్వచ్చేమో. అప్పుడు నేనేం చేశానంటే ఆల్మోస్ట్ ఆ నేను ఈ 2 times రాసినప్పుడు కూడా టెస్ట్ సిరీస్ రాశాను అనమాట. అంటే 2020లో రాసినప్పుడు కానీ, 2023లో రాసినప్పుడు కానీ టెస్ట్ సిరీస్. దానికన్నా ముందు కంప్లీట్ గా మన సివిక్ సెంటర్ లో అయితే 2023ది నేను తీసుకున్నప్పుడు ఆ ఫిబ్రవరి నుంచి ప్రతిరోజు ఎగ్జామ్ రాయటం, ఈచ్ డే 5 క్వశ్చన్స్. ఈ వీక్ వచ్చే వరకే ఒక గ్రాండ్ టెస్ట్. ఆ తర్వాత మనం ఆ మంత్ అయిపోయే వరకే ఆ సబ్జెక్టులు, అంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా ఒక ఫుల్ లెంత్ టెస్ట్ రాయటం. అలా ఫిబ్రవరి నుంచి మార్చ్, ఏప్రిల్, మే, ఆల్మోస్ట్ జూన్ 2వ తారీఖు ఎగ్జామ్ అంటే మే 26th 27th కూడా ఎగ్జామ్ రాసి, మరలా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏదైనా చేయాలా, ఆ రాయటం తోటి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకసారి ఇది ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ప్రాక్టీస్ చేయటం వల్ల మెయిన్ ఎగ్జామ్ లో ఏమొచ్చిందంటే, ఒక క్వశ్చన్ తీసుకోగానే దానికి అంతే ఒక 15 minutes, ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ ఏదైనా 15 minutes రాస్తే మనం మేబీ అక్కడ టైం కొంచెం ఎక్కువ అవ్వచ్చు. నెక్స్ట్ వెళ్ళే కొద్దినే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత టైం అనేది పక్కాగా ఫాలో కావాలి. ఎక్కువ తక్కువ చూసుకోకుండా మనకు వచ్చిందని ఎక్కువ, మనకు రాలేదని తక్కువ రాస్తే బ్యాడ్ ఇంప్రెషన్ వెళ్తుంది. అలా అని చెప్పి వచ్చిందని ఎక్కువ రాస్తే, అదే 20 నిమిషాలు రాస్తే మనకి ఇంకా 14 క్వశ్చన్లు ఉంటాయి 2 గంటల 40 నిమిషాల్లో మనం రాయటానికి. అట్లా మళ్ళీ ఇంకో క్వశ్చన్కి 20 minutes రాసి, లేకపోతే 3 క్వశ్చన్స్కి 1 hour రాసామనుకోండి, మనకు 2 hours లో 12 క్వశ్చన్స్ రాయాలి. అలా చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది మనం పక్కాగా ఫాలో అవ్వాలి. మన నాలెడ్జ్, మన టాలెంట్ అక్కడ ఎగ్జామ్ లో చూపించడానికి కన్నా మనం 15 క్వశ్చన్లు రాసి అన్నిటినీ యూనిఫామ్ గా ఈక్వల్ గా రాసి ఒక ఇంప్రెషన్ ఏంటంటే ఇతనికి అన్ని వచ్చు, లేకపోతే ఏమో అన్ని రాయగలదు, అన్ని చేయగలదు అనే ఒక ఇంప్రెషన్ రాస్తూ, ఇంకోటి ఇందాక చెప్పినట్టు 1 to 15 రాస్తే బెటర్. ఎందుకంటే మనం అన్ని క్వశ్చన్స్ రాయాలి.
అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి. అట్లా అని చెప్పి ఫస్ట్ 7 రాసి, నెక్స్ట్ 10 రాసి, ఆ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ రాసి, ఆ తర్వాత 12th క్వశ్చన్ రాస్తే మేబీ మనం నంబరింగ్ వేస్తాము, వాళ్ళు కరెక్షన్ చేస్తారు, కానీ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉండొచ్చేమో. నేనైతే అదే రాశాను. ఎక్సెప్ట్ ఈ ఎథిక్స్ పేపర్ చెప్పినప్పుడు నేనేం చేశానంటే ఎథిక్స్, అదే గవర్నెన్స్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే 6th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేశాను. 6th టు 15th రాసి మళ్ళీ ఫస్ట్ టు 5th రాశాను అనమాట. అంటే ఆ ఒక్క దగ్గర మాత్రం, అది కూడా సీక్వెన్స్ ఫాలో అయ్యాను. సీక్వెన్స్ ఫాలో అయితే మనకు ఒక ఇంప్రెషన్ వస్తే క్వశ్చన్ నెంబర్ కూడా మనకి ఆ టైం మేనేజ్మెంట్ లో అడ్వాంటేజ్ గా తీసుకొని వెళ్తాము. అది వెంకటేష్ గారు. రైట్. సో ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడగండి. అండ్ ఇంకొకటి, ఇంటర్వ్యూ టైంలో ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు అనేది, ఈ ఆ, ఈ ప్రీ మెయిన్స్ దగ్గర అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫై అయిపోయిన తర్వాత రాకేష్ గారు ఒక 2 minutes చెప్తారు. ఓకేనా? రైట్. ఫస్ట్ ఒక డౌట్ అడుగుతున్నారు రాజ్ కుమార్. ఎస్ఏ మార్క్స్ 50 మార్క్స్ ఉంటే మనకి ఆ 50 మార్క్స్ ఎలా అవార్డ్ చేస్తారు? ఒక ఎస్ఏకి 50 మార్క్స్ ఉంది, ఆ 50 మార్క్స్ ఏ రకంగా ఇంట్రడక్షన్ కి ఎంత ఇస్తారు, బాడీకి ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు. మీరు ఒకసారి దానికి ఏమైనా ఆన్సర్ రాయగలరా, ఆన్సర్ చెప్పగలరా? అది అది నేను చెప్పలేనండి. ఎందుకంటే ఆ మార్క్స్ అవార్డ్ చేసేది నేను కాదు కాబట్టి మనం జస్ట్ రాయటం వరకే. అయితే అవార్డ్ చేసేదానికి మనం చెప్పలేం, కానీ మనం రాసేది ఎలా ఉండొచ్చు అంటే, ఇప్పుడు లాస్ట్ టైం మేము రాసిన అది ఉమెన్ ఇష్యూస్ గురించి రాసాము. అంటే ఉమెన్ డిస్క్రిమినేషన్ ఇన్ మోడర్న్ టైమ్స్ లో కూడా ఇంకా ఉంది. అది ఎందుకు ఇలా ఉమెన్ డిస్క్రిమినేషన్ అనేది, అంటే అది అప్పుడు నేను రాసింది ఏమంటే, ఏన్షియంట్ టైం నుంచి కూడా ఉమెన్ డిస్క్రిమినేషన్ ఉంది, కానీ గ్రాడ్యువల్ గా వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ గురించి, లేకపోతే మనకి ఆ ఉమెన్ డిస్క్రిమినేషన్ అనేది ఎలా వచ్చింది, అంటే ఏన్షియంట్ టైం అంటే మరీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉమెన్ డిస్క్రిమినేషన్ లేదు, అది కూడా అడ్రస్ చేస్తా. అంటే మనం కొన్ని కొటేషన్ రాస్తాం, ఎత్ర నాప్యంతి పూజతే తత్ర దేవతాహ, అలా రాస్తూ అంటే నేను ఎస్ఐ ఎలా రాస్తేనో చెప్తున్నాను. అవార్డు ఎలా చేస్తారో నేను చెప్పలేను. కాకపోతే అన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి. అంటే ఉమెన్ డిస్క్రిమినేషన్ అంటే, అవును ఉమెన్ ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు, ఉమెన్ అసలు ఎక్కడ మనకి వాళ్ళ ఈక్వల్ ఇది ఇవ్వట్లేదు ఆపర్చునిటీస్, వాళ్ళని అసలు మనం ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదు అనేది క్వశ్చన్ కాదు అక్కడ. ఉమెన్ డిస్క్రిమినేషన్ ఉండేది గతంలో, ఇప్పుడు గ్రాడ్యువల్ గా వాళ్ళందరూ, నిన్న ఉమెన్ మనకి వరల్డ్ కప్ కూడా తీసుకొని వచ్చారు. అందరూ ఇప్పుడు మనకి ఉమెన్ పైలట్స్ ఉంటున్నారు, లోకో పైలట్స్ ఉంటున్నారు, సైంటిస్టులు ఉంటున్నారు, సిఇఓలు ఉంటున్నారు, అందరూ అన్ని చోట్ల ఉంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఉమెన్ డిస్క్రిమినేషన్ జరుగుతా ఉంది, కానీ దానిని మనం ఇన్ ద లాంగ్ రన్ నుంచి ఓవర్కమ్ చేస్తా ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళని ఆన్ పార్ విత్ మెన్స్ తో తీసుకురావటం. అంటే అక్కడ అడ్రస్ చేయటం ఎలా అంటే, సోషల్ గా ఎందుకు వాళ్ళు డిస్క్రిమినేట్, పొలిటికల్ గా వాళ్ళ పర్సంటేజ్, మన పార్లమెంట్ లో కానీ డిఫరెంట్ అసెంబ్లీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ లో వాళ్ళ పర్సంటేజ్, ఇంకా చెప్పాలంటే వాళ్ళకున్న వర్క్ బర్డెన్స్, హోమ్ మేకర్ గానీ ఎక్కువ ఉంటున్నారు. అలా ప్రతి దాన్ని అడ్రస్ చేస్తా ఉంటే వాళ్ళు దానికి అవార్డ్ చేసే మార్క్స్ డిపెండ్ అయి ఉండొచ్చు. రెండోది, మనం దాన్ని అన్ని విధాలు అడ్రస్ చేయాలి. ఇప్పుడు నెగిటివ్ గా అడిగారు అక్కడ ఉమెన్ డిస్క్రిమినేషన్ ఉందని, మనం ఏం చేయాలంటే ఉంది అని చెప్తూ దాన్ని మనం గవర్నమెంట్ కానీ, మన సొసైటీ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు నుంచి వచ్చిన లెజిస్లేషన్స్ ఏవైనా కానీ, మనకి ప్రతిదీ వచ్చింది. ఇప్పుడు దిశ యాక్ట్ కానీ, మన ఏపీలో నిర్భయ యాక్ట్ కానీ, మనకి హోమ్ డొమెస్టిక్ వైలెన్స్ విశాఖ గైడ్ లైన్స్, ప్రతి చోట కూడా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్, అంత రెస్పెక్ట్ కూడా ఇస్తున్నాం అనమాట. అలా ప్రతిదీ ఏన్షియంట్ టైం నుంచి ఇప్పటి వరకు ఉమెన్ ఇష్యూస్ ఆ 1000 వర్డ్స్ లో అడ్రస్ చేస్తే, అవార్డ్ మార్క్స్ ఎలా చేస్తారనేది అన్ని కంప్లీట్ చేసామనుకోండి, మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే 360 degrees లో మనం అడ్రస్ చేస్తే మంచి మార్క్సే మనకు అవార్డ్ చేస్తారని నేను చెప్పగలుగుతాను. రైట్. సో అలాగే రాజ్ కుమార్ గారు అండ్ అందరికీ కూడా, మీరు సిలబస్ పేపర్లో జనరల్ ఎస్ఏ కింద క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది ఇంట్రడక్షన్ కి బాడీకి కన్ఫ్యూజన్ సెపరేట్గా ఎవరు ఈ పాయింట్స్ అడ్రస్ చేస్తే మీకు మార్క్స్ అనేవి లభిస్తాయి. ఏ పాయింట్స్? స్ట్రక్చర్ని ఫాలో అయ్యారా లేదా, కొహరెంట్గా రాశారా లేదా, బ్యాలెన్స్డ్ పీస్ ఆఫ్ రైటింగ్ ఉందా లేదా, వెల్ ఆర్గ్యుమెంటేటివ్ పీస్ ఆఫ్ రైటింగ్ ఉందా లేదా, ఈ ఆస్పెక్ట్స్ అన్ని అడ్రస్ చేస్తే అప్పుడు మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఇంట్రడక్షన్ కి, బాడీకి, కన్క్లూజన్ కి కాదు. ఓకేనా? మీరు సిలబస్ పేపర్లో క్లియర్గా ఏ ఆస్పెక్ట్స్ అనేవి ఇస్తారో అని వాడు మెన్షన్ చేశాడు ఎస్ఏ కింద, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అని మీరు అడ్రస్ చేయాలి. అండ్
నెక్స్ట్ క్వశ్చన్. అది తర్వాత ఇంకోటి వచ్చేసి ఇంటర్ లింకింగ్ ఉండాలి. అంటే ఒక పేరాకి ఇది క్వశ్చన్ లాగా కాకుండా, కోరెన్స్. ఇప్పుడు ఈ పేరాతో ఉమెన్ డిస్క్రిమినేషన్ గురించి చెప్తున్నప్పుడు, ఈవెన్ దో ఈ ఉమెన్ డిస్క్రిమినేషన్ ఫేస్ ద అంటే ఈ ఉమెన్ డిస్క్రిమినేషన్ అనేది ఉన్నా సరే అన్నట్టు, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మహిళల గురించి మన ప్రభుత్వాలు కానీ ఇవన్నీ తీసుకున్న చర్యలు అంటే అక్కడ దానికి ఇంటర్లింక్ చేస్తా మనం నెక్స్ట్ పేరా స్టార్ట్ చేస్తే అప్పుడు కొంచెం గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. రైట్. కోహరెన్స్, అదే ఇంటర్లింకింగ్ అంటే కోహరెన్స్ ఉంటూ రాయాలి. అండ్ మీరు ఉమ్, ఉమ్, ఓకే. ఒకటి, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ కి మీరు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ అడ్రస్ చేస్తూ స్పెసిఫిక్ గా రాశాను అన్నారు కదా, మీరు ఫాలో అయిన సోర్సెస్ ఏమైనా చెప్పగలరా? అది ఫస్ట్ది. సెకండ్ది, డిస్క్రిప్టివ్ ఎలా ప్రాక్టీస్ చేశారు? ఇందాక ఆల్రెడీ చెప్పారు టెస్ట్స్ ఎక్కువ రాశాను అని. ఇంకా మీరు క్వశ్చన్ అదేనా? బుక్సా? బుక్ లిస్ట్ ఏమైనా మీరు ఇవ్వగలరా? బుక్ లిస్ట్ అనేది సార్ షేర్ చేస్తారు, నేను ఒకసారి షేర్ చేస్తాను. ఇప్పుడు కూడా కొన్ని చెప్తారు. ఎథిక్స్ ఏ బుక్ బుక్స్ లిస్ట్ అనేవి అంటే మీరు ఎక్కువ ఫాలో అయ్యారు? అదే బుక్ లిస్ట్ అంటే ఇప్పటికి నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఈ బుక్స్ మీద, అంటే అప్పుడు నేను మన డికే బాలాజీ బుక్ ఒకటైతే రెఫర్ చేశాను. దాంతో పాటుగా నేను ఎక్కడైతే ఈ మన ఇన్స్టిట్యూషన్స్ లో కోచింగ్ తీసుకున్నప్పుడు కానీ కొన్ని ఏ, నేను సెల్ఫ్ మేడ్ నోట్ లాగా రాసుకున్నప్పుడు అందులో కొంతమంది ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ నోట్స్ ని నాకు కొన్ని పాయింట్స్ అక్కడ కొన్ని పాయింట్స్ ఇక్కడ రాసుకొని, ఆ, ప్రతిదీ అన్ని కూడా ఇప్పుడు గవర్నెన్స్ గురించి అడగగానే, అంటే గవర్నెన్స్ అంటే ఏంటి, తర్వాత దానిలో గవర్నెన్స్ లో గుడ్ గవర్నెన్స్ ఏంటి, ఎథికల్ గవర్నెన్స్ ఏంటి, అలా అది తర్వాత ఈ గవర్నెన్స్ ఏంటి, అంటే గవర్నెన్స్ కింద ఇవన్నీ కూడా వస్తాయి. అట్లా స్పెసిఫిక్ గా గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ గురించి ఆ, మనం కొన్ని ఇనిషియేషన్స్ ఏం తీసుకున్నాము అవన్నీ కూడా కొన్ని సోర్సెస్ ఏమో ఒక ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత ఎథిక్స్ లో వచ్చేసి ఆ, మన బాలాజీ బుక్ ఒకటి, దాన్ని ఎగ్జాంపుల్స్ ఇన్ కేసు అక్కడ కొన్ని ప్రాక్టికల్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని దాన్ని కొంచెం అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మనకి క్వశ్చన్లు అడగగానే రాయలేం కానీ దాన్ని కొంచెం మనకి కన్వీనియంట్ గా మార్చుకొని ఆ బుక్ లో ఉన్నాయి కొన్ని తీసుకున్నాను. ఆ తర్వాత నేను సెల్ఫ్ మేడ్ నోట్స్ వేరియస్ అదర్ సోర్సెస్ నుంచి ఎథిక్స్ కన్నా గవర్నెన్స్ కి పర్టికులర్ గా చేసి నేనైతే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ, దాన్ని రాసుకున్నాను. మనకి ఈ కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తాయి, సెకండ్ ఏఆర్సి కమిషన్ రిపోర్ట్స్ గవర్నెన్స్ గురించి. తర్వాత ఎథిక్స్ పెట్టాలని చెప్పింది కూడా ఆ, మనకి వాళ్ళు ఒక రికమెండేషన్స్ మన ఎగ్జామ్స్ లో అలా ఎథిక్స్ గురించి అలా కొన్ని రిపోర్ట్స్ కొన్ని ఈ, మ్, గవ- ఉమ్. ఒక్కసారి డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ కనెక్ట్ అవుతారు. మెయిన్లీ ఏంటంటే సార్ చెప్పింది ఒకటి, ఇప్పుడు సివిక్ సెంటర్ ఇన్స్టిట్యూట్ లాంటి ఏదైతే ఎథిక్స్ ఉంటుందో కేస్ స్టడీస్ మనం రిలీజ్ చేసాం, అవన్నీ ఆల్రెడీ ఫాలో అయ్యారు. డీకే బాలాజీ బుక్ ఉంది. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్, మనం సెల్ఫ్ ప్రిపేర్డ్ నోట్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఫాలో అయితే డెఫినెట్లీ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ అనేవి బాగా రాయొచ్చు. రాకేష్ గారు, యువర్ మళ్ళీ వచ్చారు. ఎస్, అన్మ్యూట్ చేసుకోవచ్చండి మీరు. ఆ, వినపడుతుందండి? వినిపిస్తుంది కదా సార్ మీకు? వినపడుతుంది. యా, రైట్. టీపీసీ కుటుంబం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందా? ఒకసారి ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్ళాలి, అయిపోయిన సబ్జెక్ట్ రివిజన్ ఎలా ఎఫెక్టివ్ గా చేయాలి? ఓకే. ఫస్ట్ థింగ్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేయాలి, అలాగే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు ముందు సబ్జెక్ట్ ఏ రకంగా రివైజ్ చేయాలి, ఈ రెండు క్వశ్చన్స్ అడిగారు. అదేం ఉండదండి. సబ్జెక్ట్ అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నేనైతే
హిస్టరీ నాకు బాగా ఎకానమీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అయినా కానీ నేను హిస్టరీతో స్టార్ట్ చేశాను. ఫస్టే మనం కన్ఫ్యూజ్ అవటం, లేకపోతే ఆ పెద్ద పెద్ద ఈ రిపోర్ట్స్, డైనమిక్ వాల్యూస్, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇంకా, అంటే ఫస్ట్ మనం దేని గురించి అయినా ఇబ్బంది పడుతున్నాం అంటే దాన్ని మనం ఫస్ట్ మనకి అవాయిడ్ చేయటం అనేది కాదు, కానీ దాన్ని పక్కన పెట్టడం, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తాం. అట్లా ఇంట్రెస్ట్ అనే దాన్ని ఒకటి డిపెండ్ అయ్యి వెళ్ళొచ్చు. రెండోది వచ్చేసి ఎటు సీక్వెన్స్ కాబట్టి హిస్టరీ, అలా పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే వెళ్ళొచ్చు. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఈజీగా ఉన్న వాటిని కొంతమంది వెళ్తారు, కొంతమంది డిఫికల్ట్ ఉన్న వాటికి వెళ్తారు. నేనైతే హిస్టరీతో స్టార్ట్ చేశాను. ఆ, రెండోది ఏమన్నారు, మధ్యలో రివైజ్ చేసుకోవటం ఎలా అని అడిగారు కదా. ఒక అవును, నెక్స్ట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ చదివిన స్టార్ట్ తర్వాత అయ్యాక ముందు సబ్జెక్ట్ ఎలా రివైజ్ చేసుకోవాలి? ఎలా రివైజ్ చేసుకోవచ్చు అంటే, అదే ఇప్పుడు మనం వీక్లీ వన్స్ ఒక 6 days చదివాం అనుకోండి, ఆ ఒక 1 day దానికి ఏమైనా బ్రేక్ ఇచ్చినప్పుడు లాస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ 1 week లో జస్ట్ రెఫర్ చేసుకోవటమే. కాబట్టి అది మంచి స్ట్రాటజీ ఇది చేస్తే. ఎందుకంటే 1 month సబ్జెక్ట్ అంతా చదివి మళ్ళీ దాని గురించి వదిలేసి, ఇంకో మంత్ ఒకటి చదివి దాని గురించి వదిలేసి, ఇలా సబ్జెక్ట్స్ డిఫరెంట్ గా మారేటప్పుడు మధ్యలో లింక్ మిస్ అవ్వకూడదు. ఆ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతున్నా ఆ పాత సబ్జెక్ట్ ని మనం వదిలిపెట్టకూడదు. కాబట్టి ఏదైనా ఒక టైం పెట్టుకోవటం, ఒక టైంలో దాన్ని రివైజ్ చేసుకోవటానికే. కాబట్టి అది ఒక హాఫ్ డేనో లేకపోతే ఒక 3 hours వీక్లీ వన్స్ ఒక డేలోనో చేసుకుంటే అది ఇండిపెండెంట్ గా ఎవరి ఇండివిజువల్ గా వాళ్ళు చూసుకుంటారు. అది ఇదే చేయాలనో లేకపోతే ఇదే చేస్తే బాగుంటుంది అనేది కన్నా ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు అది రివైజ్ చేయటం. రైట్. ఐ థింక్ 2 మేజర్ స్ట్రాటజీస్. ఒకటి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ స్టార్ట్ చేయండి. అండ్ హిస్టరీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే, మనం చదువుతుంటే అర్థమైపోతుంది, ఇట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. సో సింపుల్ గా ఉన్న సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తారు. సెకండ్ది, ఏదైతే నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్తున్నారో మండే టు సాటర్డే మీరు ఆ సబ్జెక్ట్ చదివితే సాటర్డే నాడు కంప్లీట్ గా సండే నాడు కంప్లీట్ గా సబ్జెక్ట్ టచ్ చేయకుండా ముందు సబ్జెక్ట్ అనేది రివైజ్ చేయాలి. అలా రివైజ్ చేయాలంటే ఖచ్చితంగా మీ నోట్స్ మీకు ఉండాలి. సో నోట్స్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఓకేనా? సో సండే నాడు దానికి కేటాయించండి. నెక్స్ట్, ఆన్లైన్ ఐ థింక్ రెడ్డి. వాసిరెడ్డి, 1 second. నేముంది? వాసిరెడ్డి సరిత. ఐ థింక్ షీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ కి చాలా టాపిక్స్ ఉంటాయి. నోట్ చేసుకోవడం నోట్స్ చేసుకోవడం చాలా టైం పడుతుంది. అంత టైం అనేది ఎలా, అంటే తక్కువ టైంలో ఎలా ఎఫెక్టివ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి? అదే హిస్టరీకి అది కొన్న అదే అండి, వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అందులోనూ అదంతా ఒకదానికి ఇంటర్లింక్ కూడా అయి ఉంటది. ఒకదాన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్ళలేం కూడా అది హిస్టరీకి. అయితే ఒకటి ఇందాక చెప్పే ఇంకొకసారి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఎర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అదే రిపీట్ అవుతుంది కాబట్టి ఇంకోటి చెప్తున్నాను. ఎర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి అడిగారు. అడిగినప్పుడు అక్కడ మనకి నలంద, దానికన్నా ముందున్న మనకి తక్షశిల, ఆ తర్వాత వచ్చిన మన విక్రమశిల, అట్లా కొన్ని యూనివర్సిటీస్ అంటే ఎర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనగానే ఒక 4-5 తీసుకోవటం. దాని తర్వాత మనకి ఈ రిలీజియస్ తో పాటుగా కొన్ని ఇక్కడ చోలాస్, పల్లవాస్ దగ్గర కూడా కొన్ని కొట్టాయంస్ ఇది అంటారు అనమాట. అలాంటిది అంటే ఎర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక టాపిక్ చదువుతున్నాం అనుకోండి, టోటల్ గా మనకు తక్షశిల యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అందులో చదివిన కొంచెం ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు, ఏ సబ్జెక్ట్స్ లో, ఇప్పుడు చరక ఉన్నాడు, ఆయన చరక సంహిత, అలా జీవిక ఉన్నాడు, పాణిని ఉన్నాడు, ఆయన ఈ సబ్జెక్ట్స్ లో చేశారు. అలా ఒక టాపిక్ తీసుకోగానే ఆ టాపిక్ ని మొత్తం ఓవర్ ఆల్ ఆ ఎర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనగానే ఒక ఒక 10 పేజీ, అంటే అంత కూడా రాదు, ఒక 5 పేజీల్లో రావచ్చేమో. అది తీసుకొని దానికి ఇంకా ఫైనల్ ప్రిపరేషన్ అక్కడే. అదే మరి ఎర్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా ముందు ఫారినర్ ట్రావెలర్స్ అని ఉన్నారు. వాళ్ళు చదివేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇండియా, ఫారిన్ ట్రావెలర్స్, ఏన్షియంట్ టైంలో ఎవరు, మిడివల్ టైంలో ఎవరు, మోడర్న్ టైంలో ఎవరు, మనకు వచ్చిన గ్రీక్స్, అరబ్స్, పర్షియన్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, మిడివల్లో వచ్చిన మనకి
రష్యా అవ్వచ్చు, లేకపోతే మన అదర్ కంట్రీస్ నుంచి నియన్ బాటుటా కానీ, మనకు వచ్చిన మార్కో పోలో కానీ, ఇలా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు శ్రీకృష్ణదేవరాయ ఆ టైంలో. ఆ తర్వాత యూరోపియన్స్ వచ్చారు. అంటే ఆ టోటల్ గా ఒక 3 phases లో, అంటే ప్రతి హిస్టరీ టాపిక్ ని కొంచెం అలా డివైడ్ చేసుకుంటే అవన్నీ కూడా అందరూ ట్రావెలర్స్, వాళ్ళు వచ్చిన టైం పీరియడ్, వాళ్ళు వచ్చినప్పుడు ఇండియన్ కింగ్ ఎవరున్నారు. ఇప్పుడు మెగాస్తనీస్ వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్య ఉన్నాడు. ఆ సెల్యూలస్ నికేటర్ పంపిస్తారు. ఆ టైం వచ్చేసి ఇది. ఆయన రాసిన బుక్ ఇండికా. ఇండికాలో ఏం మెన్షన్ చేశాడు? సోషల్ టాపిక్స్, అంటే సొసైటీ ఎలా ఉందని చెప్పాడు. పొలిటికల్ ఈవెంట్స్ ఏమున్నాయని చెప్పాడు. ఎకనామిక్ గా మన ఇండియా ఆ రోజుల్లో ఎలా ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత అంటే ఆ ఇండికా బుక్ రాసిన ఆయన గురించి, ఆయన వచ్చిన సందర్భం గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి అక్కడే అయిపోతాయి. ఆ తర్వాత చైనీస్ ట్రావెలర్స్ వాళ్ళు రాసిన బుక్స్ సియుకి అదేం చెప్తుంది. ఆ తర్వాత హుయాన్ సాంగ్, తర్వాత ఫాహియాన్, ఆ తర్వాత ఇట్సింగ్, వీళ్ళ ముగ్గురు వచ్చిన డ్యూరేషన్. లేకపోతే ఇప్పుడు హుయాన్ సాంగ్ హర్ష టైంలో వచ్చారు. ఈయన చంద్రగుప్త 2 టైంలో వచ్చారు మనకు పాహియాన్. అంటే ఒక టేబులర్ ఫామ్ లాగా రాసుకొని దాన్ని మనం అంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్, పైగా గుర్తుండిపోయేటట్టు. అంటే టేబులర్ ఫామ్ ఏమవుతుందంటే మనకి ఎప్పటికప్పుడు అలా క్యాప్చర్ అయిపోతుంది. ఒక కళ్ళు, ఒక ఫోటో ఎలాగ మన మెమరీలో ఫోన్ లో ఉంటుందో అలాగ ఒక మన మెమరీలో ఒక ఫోటో లాగా ఉండిపోతుంది. అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాయగానే సైట్స్ ఏమేమి ఇన్వెన్షన్స్ ఎవరు చేశారు, ఆ తర్వాత మెయిన్ ఆ సైట్ లొకేషన్ దగ్గర ఉన్న ఫీచర్స్, అట్లా ఒక టేబులర్ ఫామ్ లో చేసుకుంటే అది ప్రిలిమ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. మెయిన్స్ కి అయితే కొంచెం దాన్ని డిస్క్రైబ్ చేస్తా. అంటే ఆ టాపిక్స్ ని మనం డిస్క్రిప్టివ్ లెవెల్లో ఎలా వెళ్తాము, అంటే ఈజీగా కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్ లాగా హిస్టరీని మరి అంత క్రిటికల్ గా మనం చేయలేము కాబట్టి చాలా ఈజీ సబ్జెక్ట్స్ ఇంకా మనం ఈజీగా ప్రిపరేషన్ చేసేటప్పుడు కొన్ని టేబులర్ ఫామ్స్ లో రాసుకోవటం, ఆ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఒక్క దగ్గర గ్యాదర్ చేసి ఒకే 5-6 పేజీల్లో రాసుకొని అది ఒక దగ్గర పెట్టుకోవటం, అలా చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్, వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక చిన్న ప్రిసైజ్ చేసి రాసుకునే అవకాశం ఉంటుంది. రైట్. సో మెయిన్లీ ఏంటంటే హిస్టరీ అనేది మీరు క్రోనాలజీ ప్రకారం రాయొద్దు. ఇందాక సార్ చెప్పిన కల్చరల్ హిస్టరీ ఇంపార్టెంట్ కాబట్టి కల్చర్లో ఒక టాపిక్ తీసుకోండి. యాన్షియంట్ నుంచి ప్రెజెంట్ డేస్ వరకు ఏ రకంగా ఆ టాపిక్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అలాగే ఇండివిజువల్ టాపిక్స్ తీసుకుని చేసుకోండి, క్రోనాలజీ ప్రకారం కాదు. హిస్టరీ అనేది ఆ రకంగా బెస్ట్ నోట్స్ అనేది చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్, గౌతమ్. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి క్లాస్ తో పాటు చదవాలా లేకపోతే క్లాస్ తర్వాత చదవాలా? క్లాసెస్ అయిపోయి చదవాలా? ఎన్సీఆర్టీ బుక్స్ క్లాసెస్ కు ముందే చదవాలి. అసలు ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతున్నాము అని అంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే చదివితే బాగుంటుంది. నేను అది చేయలేకపోయాను, ఎందుకంటే నేను ప్రిపరేషన్కి వచ్చినాక వాటిని తీసుకొని చదివేటప్పటికి కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అందులో ఉన్న స్కూల్ టైంలో చదివి ఉంటారు కొంతమంది, మాది ఎస్ఎస్సి సిలబస్ కాబట్టి అవి చదవలేకపోయాం. క్లాసెస్ కన్నా ముందే చదివితే ఇంకా మంచిది. రైట్. సో ఎవ్రీ టైం ఎస్టర్డే ఇస్ ద బెస్ట్ డే. ఒకవేళ ఎస్టర్డే లేకపోతే క్లాసెస్ అయ్యేటప్పుడే కన్సిస్టెంట్ గా చదువుతూ ఉండాలి, నాట్ ఆఫ్టర్ దట్. రైట్. ప్యారలల్ గా చదివినా బాగుంటది, కానీ ముందు చదివితే ఇంకా బాగుంటది. ఇంకా బాగుంటుంది. ఓకే. సో దట్ అది సార్ ఇంగ్లీష్ మీడియంలో రాశారు, తెలుగు మీడియంలో మామూలు మీకు చెప్తున్నారు. ఓకే. తెలుగు మీడియం బుక్స్, ఒకటి సజెస్ట్ క్లారిటీ కూడా ఇస్తాను. ఏమండి? తెలుగు నాకు మీడియంలో వినిపించలా. బుక్స్ ఏమన్నా ఉన్నాయా అని. తెలుగు మీడియం బుక్స్ ఏ రకమైన బుక్స్ ఫాలో అవ్వాలి? అంటే ఇక్కడికి వచ్చేసి ఏమైతుందంటే ఏపీ హిస్టరీకి వచ్చేసరికి ఇంగ్లీష్ లో బుక్స్ ఉండవు ఎక్కువ. అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చి తెలుగులో బుక్స్ ఉండవు. అంటే యూపీఎస్సికి ఉన్నంత మెటీరియల్ కానీ, యూపీఎస్సికి ఉన్నంత ఆ అడ్వాంటేజ్ ఇన్ఫర్మేషన్ లో కానీ ఏపీపీఎస్సికి లేదు. ఎందుకంటే ఆ ఏపీ హిస్టరీని ఎక్కడ ఇంగ్లీష్ లో ఎతకలేము.
కాకపోతే బుక్స్ అనేవి ఇప్పుడు మీకు కొన్ని అయితే నేను ఇప్పుడు బేసిక్ బుక్స్ పాలిటీ, తర్వాత ఎకానమీ రమేష్ సింగ్, తర్వాత పాలిటీ లక్ష్మీకాంత్, ఎథిక్స్ డికే బాలాజీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆర్ రవి పి అగ్రహారి, ఇవి చదువుతాము. కాకపోతే ఈ ఏపీపీఎస్సి వరకు కొన్ని అయితే సెల్ఫ్ గా రాసుకొని, ఇప్పుడు ఎథిక్స్ ఉన్నాయి మన కొన్ని టాపిక్స్ తప్పకుండా రాయాలి. గవర్నెన్స్ బుక్ అనేది పెద్దగా ఒక బుక్ అనేది లేదు. హిస్టరీకి వచ్చేసి నేనైతే తమిళనాడు మన ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, అవి చదివాను. మన ఎన్సీఆర్టీస్ ఎక్కువ నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉండేవరకు నేను దాన్ని ప్రిఫర్ చేశాను. దానికి తగ్గట్టుగా ఇంకొన్ని వేరియస్ అదర్ సోర్సెస్ నుంచి కూడా నేను నోట్స్ మేకింగ్ చేసుకున్నాను అనమాట. పర్టికులర్ గా ఇండియన్ హిస్టరీకి వచ్చేసి ఆ బుక్స్ తో వెళ్ళాను. ఆ తర్వాత జాగ్రఫీకి వచ్చేసి ఈ ఇది మనకి గ్రూప్ 1 కి సంబంధించి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బుక్ లా ఉంది. అది పెద్దగా ఉపయోగపడకపోయినా మనకి ఆ అసిస్టెన్స్ గా ఒక ఇస్తుంది అనమాట, హెల్ప్ అవుతుంది. ఇంక పాలిటిక్ వచ్చేసి మనకు చెప్పినట్టు ఉన్న బుక్స్ ని బట్టి లక్ష్మీకాంత్ ఎక్కువ రైట్. మంది వెళ్తారు, మిగిలిన డిడి బస్ అలాంటివి కూడా చదువుతారు. ఎకానమీకి రమేష్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీకి కొంచెం రవి పి అగ్రహారి, కానీ మార్కెట్లు ఇప్పుడు ఏమున్నాయో అవన్నీ కొంచెం చూడండి. నేనైతే ఇవి చూశాను. రైట్. ఉమ్, ఓకే. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. పేషెన్స్గా 1.5 hour పేషెన్స్గా ఆన్సర్ చేశారు. నౌ సార్, మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో లెట్స్ ఎండ్ ద సెషన్ ఆన్ ఏ హై. బికాజ్ ఎస్ ఎస్ ఒక్క నిమిషం, ఆయన మా ఇంటర్వ్యూ చేసి వచ్చారు. ఎప్పుడైతే రిజల్ట్ రిలీజ్ అయిందో, ద సాటిస్ఫాక్షన్ దట్ హీ హాజ్ ఆన్ దట్ ఫేస్ ఆన్ దట్ పర్టికులర్ డే, దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ విచ్ ఎవ్రీ వన్ వాంట్స్ టు ఫీల్. సో ఏంటంటే మీరు ఎంత కష్టపడ్డారని కాదు, ఏ రోజైతే క్రాక్ చేస్తారో ఆ రోజు మీ ఫేస్ లో ఒక ఆనందం ఉంటుంది చూడండి, అది ఇంపార్టెంట్. ఓకే, రైట్ సార్, ప్లీజ్. అదే ఒకటి నేను 2 ఇంటర్వ్యూస్ చేశానండి. రెండిట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకటి మనకి డిఏఎఫ్ మెయిన్ ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి మనం ఆ డిఏఎఫ్ ని సబ్స్టాన్షియేషన్ చేస్తా, అంటే ఏదో డిఏఎఫ్ రాయగానే అన్ని హైప్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళగానే అవన్నీ మనం చెప్పలేక ఇబ్బంది పడే బదులు, అంటే మనం ఏమి గొప్పలు చెప్పుకోవడానికి ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకేసే ఇంటర్వ్యూ మార్క్స్ ఏమి ఏ, అక్కడ అంటే మనం చెప్పే ఆన్సర్స్ బట్టే ఉంటాయి, కానీ మనము వాటిని ఎక్కడైనా తప్పు చెప్పినా, హైడ్ చేసినా, లేకపోతే వేరే అక్కడ చెప్పింది అక్కడ మనం అక్కడ డిఎఫ్ లో రాసింది మనం చెప్పేది ఏదైనా ఉన్నా ఇబ్బంది పడతాం. ఫస్ట్ నా డిఎఫ్ లో రాశాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో అయితే, అంటే నేను ఫెయిల్ అయిన ఇంటర్వ్యూ గురించి చెప్తాను. అక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఎందుకు మీరు ఇట్లా ఎంటెక్ చేశారు, ఇటు వస్తున్నారు, అటు వెళ్ళొచ్చు కదా, టెక్నాలజీ అది ఇది అని అంటే, లేదు సార్ సర్వీస్ చేయాలని వచ్చాను అన్నప్పుడు, ఆ మిలిటరీలోకి వెళ్ళి కూడా సర్వీస్ చేయొచ్చుగా, ఇక్కడే ఏంది సర్వీస్, అక్కడ సర్వీస్ కాదా అన్నాడు. అన్నప్పుడు అదే మన చైర్మన్ గారు, లేదు సార్ నేను దానికి అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ వాటిల్లో నాకు ఇబ్బంది అవుతుందని నేను వెళ్ళలేదంటే, ఎందుకు అన్నాడు. ఇట్లా హైట్ అని చెప్పంటే ఎంత హైట్ కావాలని అడిగాడు. అది మనకు తెలియదు, అంటే అలా బై మిస్టేక్ లేకపోతే మనకు తెలియకుండానే అలాంటి వాటికి వెళ్ళిపోతాం. అలా కాకుండా పబ్లిక్ సర్వీస్ చేయటం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ మనకు వచ్చేది. కాకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి, ఆ ఎంప్లాయ్మెంట్ నాకు ఇది సూటబుల్ అని నేను ఇక్కడికి వచ్చాను, అలా సింపుల్ గా వెళ్ళిపోవటం. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళకి మనం ఇచ్చే ఆన్సర్స్ ని బట్టి అక్కడికి వెళ్ళకూడదు. అలా చేసి దాని నుంచి నాకు అన్ని కూడా ఆ ఇంటర్వ్యూలో నెగిటివ్కి వెళ్ళాను అనమాట. ఇన్ని ఇయర్స్ మీరు ఏం చేయకుండా ఉన్నారు, అది మీరు అన్ప్రొడక్టివ్ కదా, మీరు ఇట్లా రెస్పాన్సిబిలిటీ లేని సన్ కదా మీరు, మీ ఫాదర్ కి మీ మదర్ కి మీ ఫ్యామిలీకి అని అంటే, దాన్ని మనం చెప్పాం. నాకు ప్రిపరేషన్ లో అట్లా ఎంత చెప్పినా దాని ఆన్సర్ ని మనం వాళ్ళు మనల్ని అలా ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు దానికి అడ్రస్ చేయలేకపోయాం. అట్లా రెండోసారి ఇక్కడ ఏం చెప్పాలంటే, ఇవే ఆన్సర్స్ తీసుకొచ్చి నేను వెంకటేష్ సార్ దగ్గర కూర్చున్నాను. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అయింది సార్, మరి ఏంటి నాకేం చేయాలంటే, అప్పుడు లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ వాటికి మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని తీసుకొని రండి, తీసుకొని వస్తే దానికి నేను మీకు ఒక మెంటర్షిప్ చేస్తాను అని, ఆ స్ట్రాటజీ చెప్తానని చెప్పి నాకు చెప్పారు. ఆ డిఏఎఫ్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ దానిలో ఏం పెట్టాలి, ఏం తీయాలి, ఏం చేయాలి అనేది అన్నిటి కూడా తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళగానే అప్పుడు డిఏఎఫ్ లో నా సెల్ఫ్ డీటెయిల్స్ అయిపోగానే అబౌట్ పార్లమెంటరీ డే ఆర్ ప్రెసిడెన్షియల్ షిప్ గురించి అడిగితే, ఇండియాకి ఎందుకు ప్రెసిడెన్షియల్ షిప్ తీసుకురాకూడదు అని అడిగితే మనం చెప్పాం, ఇంత డైవర్స్ ఉన్నప్పుడు మనం అది తీసుకొని రాలేమని, లేకపోతే ఈ ఏజ్ ఓల్డ్ గా లేకపోతే బ్రిటిష్ లెగసీ లాగా మనం కంటిన్యూ చేస్తున్నాము, ఇందులో ఇబ్బందులు ఏం లేవు కదా, మనకి డెమోక్రసీ బాగానే ఉంది కదా, అలా అందులోనూ ఏదైనా తీసుకొని రావాలంటే
మనకి ఈ ఫెడరల్ సిస్టమ్ కూడా డెమోక్రసీలో ఉంటది కాబట్టి అక్కడ పార్లమెంటరీ సిస్టమ్, అదే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో కన్నా అని చెప్తూ మా యుఎన్ఓలో మన ఇండియన్ మెంబర్షిప్ గురించి అడిగితే అదే అవసరమా, పేదరికం నిర్మూలన చేయటం అవసరమా అని అడిగినప్పుడు పేదరిక నిర్మూలన చేస్తూ మన దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే అన్నిట్లో కూడా మనం ఉండాలి. ఇంత జనాభా ఉండి మన మెంబర్షిప్ అనేది అది పర్మనెంట్ మెంబర్షిప్ లేకపోతే అది ఇండియాకి ఒక డ్రాబ్యాక్ కాబట్టి దాంతో పాటు ఇది కూడా తీసుకుని వెళ్ళాలి. గ్లోబల్ లెవెల్లో కూడా ఇండియా బాగా పెర్ఫార్మెన్స్ ఉండాలి. మన వాయిస్ అనేది గ్లోబల్ లెవెల్లో వినిపించాలంటే ఆ మెంబర్షిప్ కూడా ఉండాలి. దానికోసం ఇండియా ఫైట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ పేదరిక నిర్మూలన చేస్తూ మనం కూడా వెళ్ళాలి అని చెప్తా ఉన్నప్పుడు మన డిఏఎఫ్ కి వచ్చారనమాట. అంటే మా ఫాదర్ వాళ్ళ ప్రొఫెషన్ గురించి అడుగుతా ఉంటే మా ఫాదర్ ఫార్మర్ అన్నప్పుడు వాళ్ళు అక్కడ స్ట్రెస్ చేసి ఫార్మర్ మీకు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఏమొస్తాయి అంటే అక్కడ నేను ఇంటర్వ్యూ అనేది మన హ్యాండ్ లోకి వచ్చేసింది. ఆ అంటే ఫార్మర్ అనగానే మీ ఫాదర్ గురించి చెప్పమన్నారు, ఏం మీరు కల్టివేట్ చేస్తారు, ఆ తర్వాత గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏంటి అవన్నీ మనకు తెలుసు కదా. అప్పుడున్న రైతు భరోసా కేంద్రాలు కానీ మనకి రైతు భరోసా ఈ డబ్బులు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఆ తర్వాత మనకి అగ్రికల్చర్ గురించి తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ, ఆ తర్వాత అగ్రికల్చర్ ఎందుకు మన ఇండియాకి మనమంతా ఐటీ తర్వాత ఏఐ టెక్నాలజీ ఇంకా మనం డిఫెన్స్ టెక్నాలజీ వెళ్తున్నాం కదా అన్నప్పుడు అంటే అగ్రికల్చర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎకానమీ కాదు, అది మన కల్చర్ లేకపోతే మన ఏన్షియంట్ పీరియడ్ నుంచి మనం చేస్తున్న అది ప్రతిదీ కూడా మనల్ని పోషిస్తుంది. అంటే మనం టెక్నాలజీతో పంటలు పండించగలం కానీ అంటే అసలు వ్యవసాయం అనేది లేకుండా ఆ టెక్నాలజీ అనేది ఆ వ్యవసాయంలో ప్రొడక్టివిటీ పెంచగలం కానీ మనం ఆ వ్యవసాయం చేసేది మన బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా ఎకానమీలో ఉంటది. పైగా మనకి ఉన్న పావర్టీని కానీ స్టార్వేషన్ కానీ తీసేయాలంటే అగ్రికల్చర్ లేకుండా మన భారతదేశం ముందుకెళ్ళదని కూడా చెప్తూ మిగిలిన టెక్నాలజీలన్నిటిని కూడా దాన్ని అగ్రికల్చర్ కి మనం ఉపయోగించుకుంటూ వెళ్ళాలని చెప్పి అలా చెప్పాం. అంటే ఇంకా అన్ని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు అన్ని గుర్తులేవు. ఏది చెప్పినా మనం ఆన్సర్స్ చెప్పేటప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేదానికి మనకు ఆన్సర్ మన దగ్గర ఉండాలి. ఫార్మర్ అనగానే కల్టివేషన్ ఏం చేస్తారని అడిగారు, కల్టివేషన్ అడగగానే ఏం బెనిఫిట్స్ వస్తాయి అని అడిగారు. అలా ఏం బెనిఫిట్స్ వస్తాయి అనగానే ఇవన్నిటి వల్ల మీ ఫాదర్ రియల్ గా అగ్రికల్చర్ ఫార్మర్ గా సాటిస్ఫైయా కాదా అని అడిగారు. అంటే అలా అలా వెళ్ళటం బట్టి సక్సెస్ అయింది. లాస్ట్ లో మన ఒక వర్డ్ కూడా అంటే మీరు ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరేం చెప్పగలుగుతారు ఇంటర్వ్యూలో గురించి కానీ లేకపోతే మీరు ఏదైనా చెప్తారా అంటే అప్పుడు కూడా ఒక మాట నేను చెప్పాను. ఏమంటే మనం ఈ జాబ్ అంటే ఈ పబ్లిక్ సర్వీస్ లోకి సెలెక్ట్ అవ్వటం అవ్వకపోవటం మన చేతుల్లో ఉండదు కానీ వన్స్ మనం పబ్లిక్ సర్వెంట్ అయిన తర్వాత ఆ ప్రజలకు సేవ చేసే దాన్ని అవకాశంగా కాదు ఒక అదృష్టంగా తీసుకొని మనం డెడికేటెడ్ గా డిటర్మినేషన్ తో హానెస్టీగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానని చెప్పి అంటే లాస్ట్ లో మాకున్న ఆ బోర్డు మాత్రం ఒక మాట అడిగినప్పుడు నేను ఇది చెప్పాను అనమాట. అదే రావటం రాకపోవటం మన చేతిలో ఉండదు కానీ ఆ అవకాశాన్ని మనం ప్రజల సేవ కోసం ఉపయోగించుకోవటం మాత్రం మన చేతిలో ఉంటుంది. దాన్ని చేయటానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి వచ్చాను. నా బోర్డు వచ్చేసి సవాంగ్ సార్ బోర్డు, సెకండ్ టైం ఇంటర్వ్యూ అప్పుడు ఆ విధంగా ఇంటర్వ్యూ జరిగింది. పాజిటివ్ గానే అనిపించింది నాకైతే వచ్చిన తర్వాత. రైట్, గ్రేట్ సార్, గ్రేట్ ఇన్సైట్స్. అండ్ అడిగింది ఏంటంటే మామూలుగా ఇందాక చెప్పినట్టు టైం మేనేజ్మెంట్ క్లియర్గా ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ, కమిట్మెంట్, క్లారిటీ. ఈవెన్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా కన్సిస్టెంట్గా మీరు 6 గంటలు ప్రిపేర్ అవుతున్నారా 6 గంటలు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇన్ని ఇన్సైట్స్ ఇచ్చారు, ఇన్ని స్ట్రాటజీస్ చెప్పారు సార్. థ్యాంక్ యూ. 2 ఇయర్స్ అయింది మీరు పోస్ట్ అయ్యి. సో 2 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఏ రకంగా రాశారు అండ్ చిన్న చిన్న స్ట్రాటజీ మీరు ఏదైతే చెప్పారో ఎప్పటికీ చాలా మందికి ఎథిక్స్ గవర్నెన్స్ ఫస్ట్ లో రాస్తే అంత చిన్న చేంజ్ అనేది మన మార్క్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక 10 మార్క్స్ పెరిగితే మన సర్వీసే మారిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీస్ చాలా మంచి స్ట్రాటజీస్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. 1.5 hour కూర్చుని స్టూడెంట్స్ ఇంటరాక్ట్. ఐ హోప్ దిస్ ఇస్ వెరీ వెరీ ప్రొడక్టివ్ సెషన్. ఐ హోప్ యూ యూజ్ ద ఇన్సైట్స్ గివెన్ బై రాకేష్ గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ వెంకటేష్ చోలా సార్కి అలాగే సివిక్ సెంటర్ కి అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మీ ప్రిపరేషన్ లో ఏదొచ్చినా
ఆ కన్సిస్టెన్సీతో మీరు ప్రతి దాన్ని కూడా ఎదుర్కొని సక్సెస్ అయ్యి మీ తల్లిదండ్రులు అలాగే మీ కళను కూడా నిజం చేసుకొని ప్రజలు సేవ చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. సో ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ అటెండెడ్, మనకి ఆల్రెడీ పీసీఎం క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ 3rd నవంబర్ నుంచి ఇట్ విల్ బి గోయింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 months. ఎవ్రీడే 2 classes ఉంటాయి. 8 to 10:30 ఒక క్లాస్, 11 to 1:30 ఒక క్లాస్. వీ కవర్ అలాంగ్ విత్ ద నేషనల్ సబ్జెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ సిలబస్ అనేది కూడా దీంట్లో కవర్ చేస్తారు. అండ్ సార్ చెప్పినట్టు క్లాసెస్ టైంలోనే ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఎవ్రీ వీకెండ్ సాటర్డే నాడు మీకు టెస్ట్ ఉంటుంది. 50 ప్రిలిమ్స్ క్వశ్చన్స్, 5 మెయిన్స్ క్వశ్చన్స్. And we give NCERT books as a part of the preparation. So these classes will be helpful. ఇందాక చెప్పారు NCERT బుక్స్ ఎప్పుడు చదవాలి అంటే ఆల్రెడీ ముందే చదవాలి, క్లాస్ ముందే అని చెప్పారు. అంటే ఒకవేళ మీరు ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ముందే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండాలి. స్టార్ట్ చేయకపోతే ఈ రోజే స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో ఎవరికి కూడా ప్యాటర్న్ చేంజ్ అవుతుందని ఇబ్బంది పడద్దు. ప్యాటర్న్ చేంజ్ అయినా సరే సిలబస్ అనేది మారదు, మీ ప్రిపరేషన్ మారకూడదు. ప్యాటర్న్ మీ చేతుల్లో లేదు, ప్రిపరేషన్ మీ చేతుల్లో ఉంది. ఓకే, all the best everyone, and the classes are in progress. You can join in. Thank you. Students who are in the online, thank you for attending. Right. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎలాగంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా సార్ నోట్స్ ఏదైనా సరే మీరు ఏ టాపర్ అడగండి, నోట్స్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళి సక్సెస్ అనే టాపర్ని ఒక్కరిని చూపించండి. సో నోట్స్ అనేది ఇంపార్టెంట్. మీకు క్లాస్లో చెప్పింది మీరు చదివిన సబ్జెక్ట్ అంతా కలిపి నోట్స్ అనేది మీరు ఎంత ఎఫెక్టివ్గా చూసుకుంటే మీకు అంత ప్రపోర్షన్ ఆఫ్ సక్సెస్ అంటే అంత రేట్ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? దేనికి ఏంటి మాకు సోర్సెస్ లేవంటే ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క సోర్స్ ఉండదు. ఇంగ్లీష్కి ఏమో హిస్టరీ ఉండదు, అండ్ తెలుగుకి ఏమో ఎథిక్స్ ఉండదు, అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఏమో సైన్స్ ఉండదు, సైన్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఉండదు. సో డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకుని ఎంత ఆప్టిమైజ్ చేసుకోగలిగాము అనేది మన చేతిలో ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ ద ఆన్లైన్ టు. అండ్ స్పెషల్ మెన్షన్ టు రాకేష్ గారు. అండ్ అంత ఈవెన్ నిన్నే ఉండాలి సెషన్, కానీ రాకేష్ గారికి ఇమీడియట్ గా ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది విజయవాడలో. సో హీ వాంటెడ్ యాజ్ టు అప్పటికి కూడా సార్ నేను ఏంటి కార్లో వస్తాను, కార్లో వచ్చేటప్పుడు సెషన్ తీసుకుంటాను. లేదు సార్ కొంచెం ఇబ్బంది పడకండి, నెక్స్ట్ డే మనం పెట్టుకున్నాం, ఇవాళ పెట్టాం. రైట్. సో థ్యాంక్ యూ ఫర్ హిస్ కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, క్లారిటీ, 3 Cs. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. చెప్పేటప్పుడు మీరు ట్రై చెప్పారు. That's it for the session. Thank you.